ఎందుకు వస్తుంది? ఈవెన్ ఐసీఎంఆర్ ఎస్టిమేట్ ప్రకారం ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తుంది. సైంటిస్టులు నమ్మేది ఏంటంటే ప్రతి 5గురిలో ఒకరికి వస్తుంది. ఇప్పుడు సన్సెట్ లోపల మనం భోజనం చేసేసి ఎర్లీగా 8-9 కల్లా పడుకున్నట్టయితే రాత్రి 1 గంటకి మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ మిమ్మల్ని బ్లడ్ ప్రెషర్ నుంచి, కరోనరీ ఆర్టరీ డిసీజ్ నుంచి క్యాన్సర్స్ కూడా రాకుండా చేస్తుంది. ఆ రిథమ్ దెబ్బతినిపోయింది. చిన్నపిల్లల్లో క్యాన్సర్ అనేది ఎంత ప్రమాదకరం? నేను ఐ హ్యాడ్ సీన్ ఎ చైల్డ్ విత్ 45 days. 45 days. He had a kidney tumor, but he was cured. ఓకే. సో పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ క్యూర్ అవుతాయి. ఫ్యూచర్ అంతా ఈ 2 మాటలే వింటారు. గట్ మైక్రోబియం అంటే మన పేగుల యొక్క ఆరోగ్యం, క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఈ 2 అన్ని జబ్బులకి మూల కారణం. ఇంకా ప్రతి డాక్టర్ ఇవే మాట్లాడతారు. ఇక పీడియాట్రిక్ హాస్పిటల్ ఫ్రీ చేయగలని ఆ కోరిక అండి నాకు. ఫ్రీగా అంటే పిల్లలందరికీ కూడా రూమ్ రెంట్ ఫ్రీ, ఇన్వెస్టిగేషన్స్ ఫ్రీ, కన్సల్టేషన్ ఫ్రీ, సర్జరీస్ చేస్తే ప్రొఫెషనల్ ఛార్జెస్ ఫ్రీ, ఓన్లీ మెడిసిన్స్ కొనుక్కోవాలి. ఓకే. మెడిసిన్స్ ఇప్పుడు ఆరోగ్యశ్రీలో వచ్చేస్తున్నాయి, ఆయుష్మాన్ భారత్లో వచ్చేస్తున్నాయి. సో ఫ్రీగా వైద్యం చేయగలని అనుకుంటున్నానండి. గ్రేట్ సార్. ఇది ఒక్కటే నా కోరిక. హలో అండ్ వెల్కమ్. నేను సౌజన్య. చాలామంది ఫ్యామిలీస్లో అంటే ఫర్ ఎవర్ ఒక తీరని బాధ ఏదైనా ఉంది అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ప్రీషియస్ ఫ్యామిలీ మెంబర్ క్యాన్సర్ బారిన పడి ఫైట్ చేసి చనిపోయారు అని చెప్తూ ఉంటారు. అసలు క్యాన్సర్ ఇంతటి ప్రాణాంతకంగా ఎందుకు మారింది? క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది? క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఆ ట్రీట్మెంట్స్తో ఎంతవరకు కూడా పేషెంట్స్ కోలుకుంటున్నారు? మనం చూస్తే ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లేదంటే అన్హెల్దీ డైట్ వీటన్నిటి వల్ల ఎన్నో కారణాలతో ఇన్ఫ్యాక్ట్ మద్యపానం, ధూమపానం వీటి వల్ల కూడా ఎంతోమంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఆ కుటుంబమే చెల్లాచెదురైపోతుంది. అసలు ఎటువంటి అవేర్నెస్ చాలా వరకు ప్రజల్లో ఉంది? ఇంకా ఎంతవరకు రావాలి? అసలు క్యాన్సర్ని దరి చేరనివ్వకుండా ఏం చేయాలి? వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పాడ్కాస్ట్లో. మనతో పాటు ఉన్నారు ఒమేగా హాస్పిటల్స్ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ మోహన్ వంశీ సార్. ఆయనతో మాట్లాడదాం, తెలుసుకుందాం. హలో సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రీషియస్ టైం. అంటే జనరల్గా అసలు మీలాంటి వాళ్ళ టైం దొరకడమే చాలా కష్టంగా ఉంటుంది. బట్ మా కోసం ఎస్పెషల్లీ మీరు ప్రజల కోసం వాళ్ళకి కొంత అవేర్నెస్ ఇవ్వాలని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. సో ఆ ఫామ్లో మాకు కూడా టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సో ఫస్ట్ సార్, మనం గతంలో చూసుకుంటే క్యాన్సర్ అంటే మందు తాగితే, సిగరెట్లు తాగితే వస్తుంది, మందు సిగరెట్లకు దూరంగా ఉండండి అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు మందు సిగరెట్లు తాగే వాళ్ళే కాకుండా నార్మల్ పీపుల్ కూడా క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. అసలు ఎందుకు సార్? అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది? మీరు అన్నట్టు క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అంటే కొత్త క్యాన్సర్ పేషెంట్స్ రోజు రోజుకి పెరిగిపోతున్నారండి. సార్. భారతదేశ పాపులేషన్ 1.54 బిలియన్స్. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారి ఎస్టిమేట్ ప్రకారం భారతదేశంలో అబౌట్ 1.4 to 1.5 మిలియన్ న్యూ క్యాన్సర్ కేసెస్ ప్రతి సంవత్సరం డయాగ్నోస్ చేయబడుతున్నాయి. ఓకే. మీరు చైనా పాపులేషన్ కనుక తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ 1.52 బిలియన్స్. ఒక 200,000 మనకన్నా తక్కువ. కానీ చైనాలో ఉన్న క్యాన్సర్ కేసుల సంఖ్య ఎంతో తెలుసా మీకు? 4.5 మిలియన్. అంటే 3 times ఆఫ్ అవర్స్. చైనీస్ మనకన్నా హెల్దీ ఫుడ్ తింటారు, హెల్దీ లైఫ్ స్టైలు, ఇలాంటి దురలవాట్లు చైనాలో ఎక్కువగా లేవు. అయినప్పటికీ చైనాలో క్యాన్సర్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అంటే మన దేశంలో తక్కువగా ఉందని కాదు, గ్రాస్లీ అండర్ ఎస్టిమేటెడ్, అండర్ రిపోర్టెడ్. అంటే క్యాన్సరు ఈజ్ నాట్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉదాహరణకు మార్నింగ్ నేను క్యాన్సర్ కేసు చూశాను అనుకోండి, కొత్త క్యాన్సర్ పేషెంట్, నేను ఎవరికి ఇన్ఫార్మ్ చేయక్కర్లేదు, మంచి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. అదే పొద్దున్న కరోనా పేషెంట్ చూశాను అనుకోండి, ఇప్పటికి కూడా నేను వెంటనే మున్సిపల్ అథారిటీస్కి నోటిఫై చేయాలి. ఓకే. క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్. సో అందుకని ఎవరు ఎన్ని క్యాన్సర్ కేసులు ఉన్నాయో మనకి కంప్లీట్ ఎస్టిమేట్ లేదు. సో సైంటిస్ట్, డాక్టర్ బిలీవ్ చేసేది ఏంటంటే ఈ 1.5 మిలియన్ కాదండి, మోర్ దెన్ 4 మిలియన్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారని భారతదేశంలో సైంటిస్టులు, డాక్టర్స్ అందరూ ఖచ్చితంగా నమ్ముతున్నారు. అలా చూస్తే మనమే ఫస్ట్లో ఉన్నట్టు. సో ఈవెన్ ఐసీఎంఆర్ ఎస్టిమేట్ ప్రకారం ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తుంది. ఓకే. బట్ సైంటిస్టులు నమ్మేది ఏంటంటే ప్రతి 5గురిలో ఒకరికి వస్తుంది. ఇప్పుడు
ఓకే. దీనికి మీరు అడిగినట్టు కారణాలు ఏంటంటేనండి, లైఫ్ స్టైల్, జీవన శైలి పూర్తిగా మారిపోయింది. మనం తీసుకునే ఆహారం కానివ్వండి, మనం పెరిగే వాతావరణం కానివ్వండి, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముంబై మెట్రోపాలిటన్ ట్యూమర్ రిజిస్ట్రీ ఇస్ ద హైయెస్ట్ ఓకే. క్యాన్సర్ ఇన్సిడెన్స్. ఓకే. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా తక్కువగానే ఉంటుంది. ఆహా! అలాగే ప్రపంచం అంతా కూడా ఇదే ట్రెండ్. అర్బన్ ఏరియాస్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది, రూరల్ ఏరియాస్లో తక్కువగా ఉంటుంది. కారణం ఏంటంటే అర్బన్ ఏరియాస్లో ఉండే ప్రజల యొక్క పొల్యూషను, లైఫ్ స్టైల్ కూడా. వీరు వీరు తీసుకునే ఆహారం ఈ రోజు అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ అని తీసుకుంటున్నారు, హెల్దీ ఫుడ్ తీసుకోవటం లేదు. వాళ్ళు ఇంట్లో చేసుకునే ఫుడ్స్ కన్నా బయట స్విగ్గీలోనో జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు, బయట ఆర్డర్ చేసే ఫుడ్స్ ఎక్కువైపోయాయి. ఇవన్నీ అనే కారణాలు. ప్లస్ స్ట్రెస్. ఓకే. పట్టణ ప్రాంతాల్లో ప్రజల్లో చాలా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అనేక రకాలుగా స్ట్రెస్, ఆందోళనకు లోనవుతుంటారు. ప్లస్ ఈ అట్మాస్ఫిరిక్ పొల్యూషన్, ఓకే. వెహికల్స్ పొల్యూషన్ కానివ్వండి, ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ కానివ్వండి, అన్ని రకాల పొల్యూషన్స్. ఓకే. తీసుకునే ప్రతి ఫుడ్ కూడా ప్లాస్టిక్ కంటైనర్లు తీసుకోవటం, వీటన్నిటి వలన క్రమం తప్పకుండా క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. ఉదాహరణకు ఒక బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకోండి. ఇన్ ద ఇయర్ 2010 ఇట్ వాజ్ 70,000 new cases per annum. In the year 2022, 204 new cases per annum. Oh my God. అండ్ ఇప్పుడు కొత్త ఎస్టిమేట్ ఏంటంటే ప్రతి సంవత్సరం 20,000 క్యాన్సర్లు పెరిగిపోతాయంట. అంటే బై 2030 మీకు అప్రాక్సిమేట్లీ అబౌట్ 4 lakh న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ ఉంటాయని అంచనా వేస్తున్నారు సైంటిస్టులు. ఓకే. అంటే సార్ ఎందుకు ప్రతిరోజు నమోదయ్యే కేస్‌ని రికార్డ్ చేయకపోవటం, నోట్ డౌన్ చేసుకోకపోవడం ఎందుకు? అంటే క్యాన్సర్‌ని చాలా ప్రాణాంతక వ్యాధిగా చూస్తారు కదా సార్. బట్ అంటే యాజ్ ఆఫ్ నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిడ్ నాట్ మేక్ ఇట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్. ఓకే. బట్ మీరు చెప్పండి సార్, మీ ఎక్స్‌పీరియన్స్‌లో. చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు హైదరాబాదే ఉందనుకోండి, వీ డోంట్ ఈవెన్ హ్యావ్ ఎ పాపులేషన్ బేస్డ్ రిజిస్ట్రీ. ఓకే. ఇప్పుడు మద్రాస్ మెట్రోపాలిటన్ ట్యూమర్ రిజిస్ట్రీ అని ఒకటి ఉందండి. ఓకే. అక్కడ మద్రాస్ మొత్తం మీద డయాగ్నోస్ అయ్యే కేసులు, మెట్రోపాలిటన్ ఏరియాలో డయాగ్నోస్ అయ్యే కేసెస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి నోట్ చేస్తారు. ట్యూమర్ రిజిస్ట్రీ ఉంది అడియార్లో. ఆ ట్యూమర్ రిజిస్ట్రీలో అన్నీ నోట్ చేసి ఉంటారు. ఎన్ని ఫారింగ్స్ కేసెస్ వచ్చాయి, ఎన్ని ఈసోఫేగస్ కేసెస్ క్యాన్సర్స్ వచ్చాయి, ఎన్ని బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చాయి మెడ్రాస్లో, అన్నీ వాళ్ళు నోటిఫై చేసి చెప్తారు మనకి. ఓకే. అలా ట్యూమర్ రిజిస్ట్రీస్ మనకి ఇంకా హైదరాబాద్లో ఇప్పటికీ లేదు. పాపులేషన్ బేస్డ్ ట్యూమర్ రిజిస్ట్రీ అంటారు. అలా ఉన్నప్పుడే మనకి కరెక్ట్ స్టాటిస్టిక్స్ వస్తాయి. కరెక్ట్ సార్. అందువల్ల ఇప్పటికీ కూడా మనకి మంచి స్టాటిస్టిక్స్, మన ఓన్ సిటీ స్టాటిస్టిక్స్ ఇప్పటికీ మనకు లేవు ఇంకా. అండ్ సార్, ఒక జెనెటిక్ టెస్టింగ్ ద్వారా ముందే మనం ఈ క్యాన్సర్ని ప్రిడిక్ట్ చేయగలుగుతామని చెప్పి మీ ఎక్స్‌పర్టైజ్‌తో వెరీ మీరు కరెక్ట్ అండి, చేయొచ్చు. మన ఈ మధ్య మీరు ఒక పాడ్కాస్ట్ వినారా? జెరోదా CEO మిస్టర్ నిఖిల్ కామత్ వారు బిల్ గేట్స్ గారితో పాడ్కాస్ట్ చేశారు. అందులో ఆయన క్వశ్చన్ అడుగుతారు బిల్ గేట్స్ని, మా యంగ్ ఆంటర్ప్రినర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటని, హెల్త్ మెయింటైన్ చేయడం కోసం. అంటే మీరేం చేస్తుంటారు అని. నేను ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్ చేయించుకుంటాను, టెస్టులు చేయించుకుంటాను. ఆ తర్వాత రెగ్యులర్గా వైటమిన్స్ తీసుకుంటాను, దానికి ఏం డౌన్ సైడ్ లేదు కదా. మూడోది ఆయన చెప్పిన టెస్ట్ ఏంటంటే, నేను ఒక టెస్ట్ చేయించుకుంటాను. ఆ టెస్ట్ ద్వారా గ్రెయిల్ టెస్ట్ అన్నారు. ఆ టెస్ట్ ద్వారా క్యాన్సర్ రావటాన్ని ఈ ట్రెడిషనల్ డయాగ్నోస్టిక్స్ టెస్ట్ అంటే పెట్ సిటీ కానీ, పెట్ MR కానీ, సిటీ కానీ, మ్యామోగ్రఫీ కానీ రాకముందే, వాటిలో తెలియకముందే నేను చేసుకునే టెస్ట్ ద్వారా, సింపుల్ బ్లడ్ టెస్టు, సలైవా టెస్టు, లేకపోతే స్వాబ్ టెస్ట్ ద్వారా నేను తెలుసుకోగలుగుతున్నాను. అది ఇండియాలో ఇన్సూరెన్స్ కంపెనీస్ కవర్ చేస్తున్నాయో లేదో నాకు తెలియదు, బట్ అమెరికాలో ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కవర్ చేస్తున్నాయని ఆయన చెప్పారు. అదే టెస్ట్ ఇప్పుడు ఇక్కడ అందుబాటులోకి వచ్చింది. అదేంటంటే వెరీ సింపుల్ టెస్ట్ అండి. ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. మన బాడీలో అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉంటాయండి. అందులో ఈక్వల్లీ గుడ్ నెంబర్ ఆఫ్ నాన్ ప్రోటాన్ కోడింగ్ జీన్స్ కూడా ఉంటాయి. ఈ ప్రోటాన్ కోడింగ్ జీన్స్లో సైంటిస్టులు ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ఒక 500 to 600 ఆంకోజీన్స్ అంటే క్యాన్సర్ కారక జన్యువులు ఐడెంటిఫై చేశారు. ఈ క్యాన్సర్ కారక జన్యువుల్లో వచ్చే మ్యూటేషన్స్ వల్లనే ఈ క్యాన్సర్ వస్తుందని ఇప్పుడు సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. సో ప్రతి పేషెంట్కి, క్యాన్సర్ పేషెంట్కి ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసి, లేకపోతే ఆ ట్యూమర్ మీద జెనెటిక్ ప్రొఫైలింగ్ చేసి ఏ మ్యూటేషన్ వల్ల ఈ క్యాన్సర్ వచ్చింది అని చెప్పగలుగుతున్నారు. ఒకవేళ 2-3 మ్యూటేషన్స్ ఉన్నట్టయితే డ్రైవర్ మ్యూటేషన్ ఏది ఉంది, ఆ మ్యూటేషన్ని టార్గెట్ చేసే మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా, ఉన్నట్టయితే ఆ మెడిసిన్ ఇచ్చినట్టయితే ఆ క్యాన్సర్ కంట్రోల్ అయిపోతుంది. అది కూడా వచ్చేసింది ఇప్పుడు. దీన్నే Foundation 1 మెడిసిన్ అంటారు దీన్ని. ఇప్పుడు ఆ మ్యూటేషన్ని
ఏదైతే మ్యూటేషన్ అంటే ఆ జన్యు పరంగా ఒక మార్పు వస్తుంది. కరెక్ట్. ఆ మార్పుని ట్రిగ్గర్ చేసేదేవి ఎగ్జోమ్స్ అంటారు. ఆ ఎగ్జోమ్స్ని కనుక మనం ఐడెంటిఫై చేసినట్టయితే క్యాన్సర్ రావడానికి ముందుగా చెప్పేయచ్చు. సో ఇప్పుడు మనకి హైదరాబాద్లో 77 రకాల క్యాన్సర్స్ ముందుగానే అంటే 1-2 ఇయర్స్లో వస్తుందా లేదా చెప్పగలిగే ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. వావ్! సింపుల్ స్వాబ్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా ఈ పర్టికులర్ ఇండివిజువల్స్కి ఈ ప్రాస్టేట్ క్యాన్సరో లేకపోతే కోలన్ క్యాన్సరో వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. బ్రెస్ట్ క్యాన్సరో చెప్పొచ్చు. చెప్పినట్టయితే ముందు జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ని ముందుగా డయాగ్నోస్ చేయవచ్చు. మేజర్ ప్రాబ్లం ఏంటంటే క్యాన్సర్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్. సిమ్టమ్స్ కలగజేయవు. మోస్ట్ ఆఫ్టెన్ అందరూ లేట్ స్టేజ్లో వస్తారు. ఇలా గనక మనము చెక్ చేసుకుని కరెక్ట్. ఆ ఇండివిజువల్కి వస్తుంది అంటే వారు రెగ్యులర్ స్క్రీనింగ్లో ఉంటారు. ఉదాహరణకి కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్పామనుకోండి, నెలకు ఒకసారి స్టూల్ టెస్ట్ చేయించుకుంటారు, ఇమ్యూనోకెమికల్ టెస్టింగ్ ఫర్ బ్లడ్, తర్వాత అవసరమైతే డౌట్ ఉంటే కొలనోస్కోపీ చేయించుకుంటారు. ఏదైనా పాలిప్ ఉంటే పాలిప్ తీయించేసుకుంటే క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. ఓకే. లేదా రెగ్యులర్గా స్క్రీనింగ్ చేసుకుంటూ ఉన్నట్టయితే చిన్నగా అపీర్ అయినప్పుడే వచ్చినప్పుడు సర్జరీ చేయించుకుంటే క్యాన్సర్ క్యూర్ అయిపోతుంది. లేదా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని చెప్పామనుకోండి, రెగ్యులర్గా వారికి ఎగ్జామినేషన్ నేర్పిస్తాము. రెగ్యులర్గా బ్రెస్ట్ ఫిజిషియన్ లేకపోతే ట్రైన్డ్ నర్స్ ఒకరు వారిని రెగ్యులర్గా స్క్రీన్ చేస్తుంటారు. నెలకు ఒకసారి అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషను, 6 నెలలకు ఒకసారి ఎంఆర్ఐ టెస్ట్, మ్యామోగ్రామ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్త మ్యామోగ్రామ్స్ అందుబాటులోకి వచ్చాయి. అందులో రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే. అలా అయితే ఎంఆర్ఐలో అసలు రేడియేషన్ ఎక్స్పోజరే ఉండదు. ఎంఆర్ మ్యామోగ్రామ్ చేయించుకుంటారు 6 నెలలకు ఒకసారి. చిన్న లీజన్ 1-2 మిల్లీమీటర్ లీజన్ కూడా పట్టుకునే ఫెసిలిటీస్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా క్యాన్సర్ వచ్చినా ఇమీడియట్గా అర్లీగా సర్జరీ కనుక చేసుకున్నట్టయితే క్యూర్ అయిపోయే అవకాశం ఉంటుంది. అవును. ఎందుకంటే ఫైనల్ స్టేజ్‌లోనే ఎక్కువ ప్రాణాంతకం మార్టాలిటీ ఉంటుంది. ఎక్కువ ఉంటుంది కాబట్టి. కరెక్ట్. సో తద్వారా ఈ టెస్ట్ చేయించుకోవడం ద్వారా ప్రతి ఇండివిజువల్ కూడా వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేదా ముందే తెలుసుకోవచ్చు. వావ్! నిజంగా సార్. అంటే క్యాన్సర్ అంటే ఇంకా గుండెల్లో ఒక పెద్ద రాయి పడ్డట్టే ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరు ఆబ్వియస్లీ. ఒక్కరు. ఎందుకంటే ఇంకా అంతే అయిపోయింది నా లైఫ్, అవునండి. డిప్రెషన్‌కి వెళ్ళిపోతారు చాలామంది. సో అలాంటి వాళ్ళు ఒక 1-2 ఇయర్స్ ముందే నాకు వస్తదా రాదా అని తెలుసుకోవటం. ఓ మై అవునండి. గాడ్! వారీసు అనే సినిమా చూసారా, వారసుడు? యెస్ సార్. అందులో వంశీ పైడిపల్లి డైరెక్టర్‌ది. అందులో హీరో కాదర్కి హ్మ్. ఆయన శరత్ కుమార్ అవును. వారికి ఆయన ఫ్యామిలీ ఫిజిషియన్ ఫ్రెండ్ కూడా వచ్చి వచ్చి చెప్తారు, నీకు 4th స్టేజ్ క్యాన్సర్ ఉంది, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, నీకు ఓన్లీ 6 months లైఫ్ ఉందని. ఓకే. హీఈస్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ దట్ మూవీ, ఇన్ యెస్ దట్ సార్. సీనరియో. అవును. ఆయన యూ కుడ్ డూ ఎనీథింగ్. సో ఇలాంటివి అవాయిడ్ చేయగలుగుతాం. ట్రూ. See, for example, Steve Jobs was one of the world's richest men. He had 4th stage cancer ఓకే. and he died in about 8 months' time. So ఇలాంటివి అవాయిడ్ చేయగలుగుతాం. యెస్ సార్. సో దోస్ హూ కెన్ అఫోర్డ్ దిస్ టెస్ట్, నాట్ వెరీ ఎక్స్పెన్సివ్ ఐదర్, ఓకే. చాలా కాస్ట్లీ టెస్ట్ కూడా కాదు. ఈ టెస్ట్ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ రావటాన్ని ముందుగా చెప్పవచ్చు. అలా చేసుకోవడం ద్వారా క్యాన్సర్ని అర్లీగా గుర్తించవచ్చు, రాకుండా చేసుకోవచ్చు, వచ్చినా క్యూర్ చేసుకోవచ్చు. యెస్ సార్. అండ్ ఏ ఏజ్ నుంచి మనం ఈ స్క్రీనింగ్‌కి వెళ్తే మంచిదంటారు సార్? ఎస్పెషల్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు, అంటే ఇట్స్ నాట్ హెరిడిటరీ, ఓకే. బట్ వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి 6 క్యాన్సర్స్ అండి, బ్రెస్ట్, థైరాయిడ్, కోలన్, ఓవరీ, ప్రాస్టేట్, ప్యాంక్రియాస్. ప్యాంక్రియాటిక్. ఈ 6 రకాల క్యాన్సర్స్ కనుక ఫ్యామిలీలో కనుక ఉన్నట్టయితే వారి పిల్లలకు కానీ అన్నతమ్ములకు కానీ అక్క చెల్లెలకు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో వాళ్ళంతా చేసుకోవాలి. అదర్వైజ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, స్మోకింగ్ చేసేవాళ్ళు, దురలవాట్లు ఉన్నవాళ్ళు, పాన్ గుట్కా తినేవాళ్ళు, అన్ని రకాల క్యాన్సర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఒబీస్ ఇండివిజువల్స్, రిచ్ ఇండివిజువల్స్, Okay. బ్రెస్ట్ క్యాన్సర్ రైస్ ఇంక్రీజింగ్ ఇది కనబడుతుంది వాళ్ళలో. సో వాళ్ళంతా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీ దగ్గర సార్ ఎంతవరకు, అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు ఈ స్క్రీనింగ్ చేయించుకుంటున్నారు? చాలా బికాజ్ మంది మీరు ఎంతో వస్తారు. అవేర్నెస్ ఇస్తున్నారు కాబట్టి. సర్ప్రైజింగ్ గా చాలా మంది వస్తున్నారండి. ఓకే. చాలా మంది లోవర్ మిడిల్ ఇన్కమ్, పువర్ పేషెంట్స్ కూడా వచ్చి నాకు ఉందో లేదో చెప్పండి. చాలా మంది భయపడుతూ ఉంటారు. ట్రూ సార్. వచ్చి ఎందుకంటే చేయించుకుంటున్నారు. ఎఫర్ట్ కూడా చేయలేరు సార్ చేయలేరు. తర్వాత వన్స్ ట్రీట్మెంట్ వస్తే వచ్చిందంటే. చాలా కష్టం, అవును. ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. చాలా మంది చేయించుకుంటున్నారు. అలా వచ్చి చేయించుకోవటం వల్ల ఒక 1-2 ఇయర్స్ లో వచ్చే ప్రమాదం ఉంది అనేది ఏమన్నా కేసెస్ ఫైండ్ అవుట్ చేశారా సార్? చేసామండి. ఓకే. ఒకళ్ళిద్దరికి 2-3 క్యాన్సర్లు ఉన్నాయి. ఒకరికి ప్రాస్టేట్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ కూడా ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ ఉంది. వాళ్ళకి ఇమీడియట్గా న్యూట్రిషన్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేయాలి వాళ్ళకి. అవును. సో అన్నీ వాళ్ళకంతా ఫాలో అప్ ఉంటుంది. ఓకే. సో మీరు నెల ఈ టెస్ట్ చేయించుకోవాలి, 3 నెలలకు ఒకసారి ఈ టెస్ట్ చేయించుకోవాలి, 6 months ఒకసారి ఈ టెస్ట్ చేయించుకోవాలి, రెగ్యులర్గా చెకప్కి వస్తుండాలి, ఈ ఫుడ్ ఐటమ్స్ మీరు ఎక్కువగా తీసుకోవాలి, ఈ వాటికి దూరంగా ఉండాలి అని చెప్పేస్తుంటాం ఓకే. ఇమీడియట్గా. దట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే సార్ అసలు
ఎంత అడ్వాన్స్డ్‌గా మనం అయిపోతున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అఫ్‌కోర్స్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా! దేవుడు జన్మనిస్తే డాక్టర్స్ పునర్జన్మనిస్తారని జెప్పి. సో, ఈ రకంగా చూస్తే ఇలాంటి ఒక కొత్త అడ్వాన్స్‌మెంట్స్ రావటం వల్ల లైఫ్‌ని ఇంకొంచెం పొడిగించుకోవచ్చు డెఫినెట్‌గా ప్రమాదాల నుంచి. షూర్ యెస్. తప్పకుండా. అండ్ సార్ ఇప్పుడు మనం కర్నరీ ఆర్టరీ డిసీజ్ని జయించాము. హ్మ్. సెర్బ్రోవాస్కులర్ యాక్సిడెంట్కి ఇమీడియట్‌గా ఇది చేసేస్తున్నారు, థ్రాంబోలైటిక్ థెరపీ ఇచ్చేస్తున్నారు, హ్మ్. హార్ట్ అటాక్ వస్తే స్టెంట్స్ వేసేస్తున్నారు. అన్నింటినీ కరోనాని జయించాము, అన్ని రకాల జబ్బుల్ని జయించాం. ఇది ఒక్కదాన్నే క్యాన్సర్ని మనం కాంకర్ చేయలేకపోయాం. యెస్. దీన్ని కూడా చేయగలుగుతాం. యెస్ సార్. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయింది. Yes, sir. ఎస్ అండ్ సార్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంటే యూట్యూబ్స్ కానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఎనీథింగ్. డాక్టర్స్ చాలా చేరువలోకి వచ్చారు. ప్రజల్లో అవేర్‌నెస్ తేవాలి ఖచ్చితంగా అని చెప్పి మీరు కూడా ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. బట్ సమ్‌టైమ్స్ ఇది ఎట్లా అవుతుందంటే సార్ ఎవరంటే వాళ్ళ ఎక్స్‌పర్టైజెస్ కాకుండా నార్మల్ వాళ్ళు కూడా వచ్చేసి కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు. సో ప్రజలకు ఒక కన్‌ఫ్యూజన్ వస్తుంది. అంటే ఏది ఫాలో చేయాలి? ఏది చేయొద్దు? అర్థం కావట్లేదు సార్. సో ఆ బేసిస్‌లో మీరేం చెప్తారు? మన ప్రజలు ఆర్ వెరీ స్మార్ట్. అంతేనా? దే నో వాట్ టు డూ. ఓకే. అన్నీ వింటారు, వాళ్ళకి కావాల్సింది చేస్తారు. ఎలక్షన్స్ లానే మీరు చూశారు కదా, అవును సార్. మూవీ ఆర్టిస్ట్ వచ్చి క్యాన్వాస్ చేస్తే కోట్ల మంది లక్షల మంది ప్రజలు వస్తున్నారు. వస్తారు. వాళ్ళంతా ఓటేస్తున్నారా? నో. వేయట్లేదు. హ్మ్. వారికి కావాల్సిన పార్టీ, వారు ఎవరినైతే నమ్ముతారో వారికే ఓటేస్తారు. ఓకే. దే ఆర్ క్వైట్ స్మార్ట్. ఓకే. మనం అనుకుంటాం మన ప్రజలకి ఏమీ తెలియదు, గల్లీబుల్ పీపుల్ అంటే ఏది చెప్తే అది నమ్మేస్తారు, హ్మ్. మన విలేజెస్లో ఉన్న ప్రజలు అనుకుంటాం. నో, ఓకే. దే ఆర్ వెరీ స్మార్ట్. వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది. మీరే చూస్తున్నారు ప్రతి ఎలక్షన్లోనూ ఎవరైనా చిన్న తప్పు చేస్తే పనిష్ చేసేస్తున్నారు వెంటనే. ట్రూ. ఇజంట్ ఇట్? యెస్ సార్. చూస్తున్నాం మన ప్రజాస్వామ్యం అవును. ప్రపంచంలోనే బెస్ట్ డెమోక్రసీ మంది. హ్మ్. ప్రతి స్టేట్లోనూ చిన్న తప్పు చేయండి పనిష్ చేస్తున్నారు. అన్ని స్టేట్స్ అబ్జర్వ్ చేయండి మీరు. అవును. ఏదైనా తప్పు చేస్తే ఎవరినైనా క్షమించట్లేదు. యెస్ సార్. ఏ పొలిటీషియన్ని క్షమించరు, ఏ పార్టీని క్షమించట్లేదు. హ్మ్. అండ్ అందరూ కలిసే వేస్తున్నారు ఓటు. అందరి మనసులో ఒకటే ఉంటుంది, అంటే అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే. అలాగే హెల్త్ కూడా వాళ్ళు అన్నీ వింటుంటారు. వాళ్ళకి కావాల్సింది తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఏదైతే నమ్ముతారో అది చేస్తారు. ఓకే. ఒకటి ఇంపార్టెంట్ అండి, మనం ఏది నమ్మితే అది చేయాలి. హ్మ్. నేను నా పేషెంట్స్లో కూడా ఒకటి ఇంపార్టెంట్ థింగ్ అబ్జర్వ్ చేశానండి. ఓకే. డాక్టర్ మీద గట్టి నమ్మకం ఉందనుకోండి, వాళ్ళు క్యాన్సర్ని జయించేస్తున్నారు. హ్మ్. మన డాక్టర్గా వారికి మెడిసిన్స్ ఇవ్వడమే కాదండి, వారికి మంచి కౌన్సిలింగ్ చేయాలి. ట్రూ. వారికి మన మీద నమ్మకం ఉండాలి. నేను నీ క్యూర్ చేస్తాను అన్న నమ్మకం వారిలో కలగాలి. కలిగితే ఆ ధైర్యం ఉంటే వాళ్ళు గెలిచేస్తారు క్యాన్సర్ మీద. ట్రూ సార్. మోరల్ సపోర్ట్. ఎస్, హ్మ్. మానసిక ధైర్యము, సంతోషము, మంచి నిద్ర, న్యూట్రిషను ఖచ్చితంగా క్యాన్సర్ని నుంచి కాపాడతాయండి. హ్మ్. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మానసికంగా ధైర్యంగా ఉండటం. అందుకే నా పేషెంట్స్ ఎవరికి చాలాసార్లు నేను చెప్పను స్టేజ్ ఆఫ్ ద డిసీజ్, హ్మ్. అటెండర్స్కి చెప్తాను. నేను గత 34 ఏళ్ళు నేను అబ్జర్వ్ చేసింది ఇదేనండి. నా పేషెంట్స్ అంతా కూడా చాలామంది ఇగ్నోరెంట్ పేషెంట్స్ ఉంటారు, లేడీస్, కొంతమంది విలేజెస్ నుంచి వస్తారు. వాళ్ళు కూడా స్మార్టే. హ్మ్. వాళ్ళు వాళ్ళ భర్తని నమ్ముతారు. వాళ్ళ భర్త ఏం చెప్తే అది చేస్తారు. వాళ్ళ భర్త ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళతో చేయించేసుకుంటారు వైద్యం. వాళ్ళు ఏం పెద్దగా పట్టించుకోరు. వాళ్ళందరూ కూడా ఎంత అడ్వాన్స్ స్టేజ్ అయినా చాలా కాలం బతికేస్తున్నారు. ఓకే. వాళ్ళు అడుగుతారు, డాక్టర్ గారు నాకు బాగుందా? బాగుందమ్మా. క్యూర్ అయిపోయిందా? క్యూర్ అయిపోయింది. దెన్ దే బిలీవ్ అస్, ట్రస్ట్ అస్. వాళ్ళకి నిజంగా క్యూర్ అవుతుంది. హ్మ్. సో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, ఏ జబ్బును జయించాలన్నా ఇన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ తర్వాత నేనిచ్చే అలోపతి మెడిసిన్ కాదు, హ్మ్. నేనిచ్చే కీమోథెరపీ, నేను చేసే సర్జరీ, మేమిచ్చే రేడియేషన్ కాదు. మీరు మానసికంగా ధైర్యంగా ఉండాలి. ట్రూ. ధైర్యంగా ఉంటే క్యాన్సరు రాదు, కరోనా రాదు, కరోనరీ ఆర్టరీ డిసీజ్ రాదు, సెర్బ్రోవాస్కులర్ యాక్సిడెంట్ కూడా రాదు. ఓకే. అన్ని జబ్బులకి మూల కారణం మానసిక అశాంతి. మీరు హ్యాపీగా ప్రశాంతంగా ఉండండి, అన్ని రకాలుగాను ప్రశాంతంగా ఉండండి. మన ప్రోగ్రాం బాగా సక్సెస్ అయిందా, టీఆర్పీ రేటింగ్స్ బాగున్నాయా, మన ఫ్రెండ్స్ ఎక్కువ మంది చూస్తున్నారా, అవన్నీ ఆలోచించకుండా మీరు ఉండండి. మీరు ఎంతో హెల్తీగా ఉంటారు. యెస్ సార్. అండ్ సార్ న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్, మనం చూస్తే అర్బన్ ఏరియాస్‌లో అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ ఎర్న్ చేస్తారు. వాళ్ళ ఎర్నింగ్స్‌కి తగ్గట్లు వాళ్ళు స్పెండ్ చేస్తారు వాళ్ళు తీసుకునే ఫుడ్‌కి. బట్ రూరల్ ఏరియాస్‌లో మనం చూస్తే ఒకటే ప్యాటర్న్, ఒకటే ఫార్మాట్‌ని వాళ్ళు ఫాలో చేస్తారు కాబట్టి సార్. అంటే కరెక్ట్ డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఇలా మనం చూస్తే వాళ్ళు తీసుకోలేని ఒక పొజిషన్ అనుకోవచ్చు. సో, అవునండి. అలాంటి వాళ్ళలో మీరు నిజంగా అబ్జర్వ్ చేశారా సార్? అంటే ఈ వ్యాధులు ఎక్కువగా చూడటం కానీ? ఎస్, వెరీ మచ్ అండి. హ్మ్. నిన్ననే ఐసీఎంఆర్ న్యూఢిల్లీ, ఎన్ఐఎన్ హైదరాబాద్ వాళ్ళు ఓకే. ఒక 17 గైడ్లైన్స్ ఇచ్చేశారు. ఓకే. ఈ ఫుడ్స్ మనందరం ఖచ్చితంగా తీసుకోవాలి. అబౌట్ 45% సీరియల్స్ నుంచి వస్తుంది, ఒక 17% ప్రోటీన్
లెగ్యూమ్స్, మీట్ నుంచి వస్తుంది, మిగతావి వెజిటబుల్స్, ఫ్రూట్స్ నుంచి, మిగతా వాటి నుంచి వస్తుంది. రెగ్యులర్ డైట్ కూడా మీరు అన్నట్టు మోనోటానస్గా ఉండకుండా వైవిధ్యమైన డైట్ తీసుకోవటం, అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకోవటం, నట్స్ అన్నీ ఉండేటట్టు చూసుకోవటం, టైంకి ఫుడ్ తీసుకోవటం, ఎక్కువగా హైడ్రేషన్ ఉండటం, ఇవన్నీ వాళ్ళు ఇచ్చేసారు గైడ్లైన్స్. మీరు అన్నట్టు చాలామంది పువర్ పేషెంట్స్ ఈ గైడ్లైన్స్ ఫాలో చేయలేరు. అవును సార్. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉండవు. అవును. మోస్ట్ ఆఫ్టెన్ వాళ్ళకి యూనో గుడ్ ఆయిల్స్, వాళ్ళు చెప్పింది ఏంటి, ఆవు నూనె, సెసేమ్ ఆయిల్ ఎక్కువగా వాడమన్నారు. ఓకే. నువ్వుల నూనె, నువ్వులు. ఆవు నూనె, నువ్వుల నూనె ఎక్కువ వాడమన్నారు. వీటిలో తక్కువ ఇంగ్రీడియంట్, దట్టు కోల్డ్ ప్రాసెస్. అవన్నీ మన పువర్ పేషెంట్స్కి అందుబాటులో ఉండవు, పువర్ ప్రజలకు అందుబాటులో ఉండవు. ఎందుకంటే నువ్వుల నూనె అంటే లీటరే 450-500 ఎక్స్పెన్సివ్ ఉంటాయి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ దట్టు ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. ఇవన్నీ మన ప్రజలకు అందుబాటులో లేవు. ఇన్ఫ్యాక్ట్ న్యూట్రిషన్ చాలా ఎక్కువైపోతుంది, అంటే కాస్ట్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు వాళ్ళు నేను ఇచ్చిన ఎస్టిమేట్ ప్రకారం 56% ఆఫ్ అవర్ ఎయిల్మెంట్స్, అంటే భారతదేశంలో ప్రజల్లో ఉన్న ఎయిల్మెంట్స్ అంటే ఈ జబ్బులన్నీ, అన్ని రకాల జబ్బులకి కారణం ఆహారం. సో ఆహారం బాగుంటే 56% ఆఫ్ ఎయిల్మెంట్స్ని మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయగలం. సో మీరు అన్నట్టు న్యూట్రిషన్ మీద ఇంపార్టెన్స్, ఫుడ్ సేఫ్టీ కావాలి ప్రజలందరికీ. అది ఇవ్వగలిగినప్పుడే దేశం ఆర్థికంగా అలాగే ఆరోగ్యకరంగా ఇంప్రూవ్ అవుతుంది. అది ఇవ్వలేకపోవటం వల్ల పువర్ పేషెంట్స్లో ఈ క్యాన్సర్స్, అన్ని రకాల ఎలిమెంట్స్ కూడా చూస్తున్నాం. హార్ట్ ఎలిమెంట్స్ కూడా వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళు వాడే ఆయిల్ కావచ్చు, చాలాసార్లు బయట రోడ్ మీద దొరికే ఆయిల్ అంతా కూడా తక్కువ కాస్ట్లో దొరికే ఫుడ్ ఐటమ్స్లో వాళ్ళు వాడే ఆయిల్ అంతా కూడా ఆబ్వియస్లీ దే కాంట్ యూజ్ హెల్దీ ఆయిల్స్. పామ్ ఆయిల్ ఎక్కువ వాడుతున్నారు. భారతదేశమే పామ్ ఆయిల్కి లార్జెస్ట్ ఇంపోర్టర్. ఈ పామ్ ఆయిల్లో ఉండే కొలెస్ట్రాల్, ఐ మీన్ ట్రాన్స్ ఫ్యాట్స్, డాల్డా వనస్పతిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్, ఇవన్నీ కూడా చాలా డేంజరస్ మన హార్ట్కి, అన్ని రకాల ఎలిమెంట్స్కి, బ్రెయిన్కి, బ్రెయిన్ హెల్త్కి, క్యాన్సర్స్ రావడానికి కూడా కారణం. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఎస్ సార్. సో గవర్నమెంట్స్ కొంచెం ఏమన్నా ఇటువంటి వాటి మీద ఆలోచించి కొంచెం న్యూట్రిషనల్ ఫుడ్ ఏమైనా అందించగలగటం, అఫోర్డబుల్ ప్రైజెస్కి చేయటం ఏదైనా చేయగలిగితే ఆబ్వియస్లీ కంట్రీ వుడ్ బి వెరీ హెల్దీ. ఎస్. అండ్ సార్, ఈ టాప్ 5 ఫుడ్స్ తీసుకోండి, క్యాన్సర్ మీ దరి చేరదు, ఈ డ్రింక్స్ తాగండి, లేదా ఇలా ఉండండి, ఇవి ఫాలో చేయండి, ఖచ్చితంగా క్యాన్సర్ రాదంటారు. అవి నిజంగా మనం ఫాలో చేస్తే అలాంటివి ఏం లేవండి. అలాంటివి ఏమి లేవు. ఏదో మ్యాజికల్ ఫుడ్ అంటారు. మ్యాజికల్ ఫుడ్స్ ఏం లేవు. See, obviously fruits, they contain plenty of antioxidants. Okay. అవి డెఫినెట్గా ఇట్ బూస్ట్ యువర్ హెల్త్. మన మంచి హెల్తీగా ఉండాలంటే ఫ్రూట్స్, కూరగాయలు, లెస్ ఆఫ్ మీట్, లెస్ ఆఫ్ డైరీ, బికాస్ డైరీ అంతా కూడా కంటామినేటెడ్ ఇప్పుడు అంతా కూడా. లెస్ ఆఫ్ మీట్, లెస్ ఆఫ్ డైరీ. ఈవెన్ ఫ్రూట్స్ కూడా కదా సార్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా కంటామినేటెడ్. క్లీన్ చేసుకోగలుగుతాము, ఆ పీల్ చేయగలుగుతాము. లోపల ఉన్న బనానాని కంటామినేట్ చేయలేరు కదా, తోలు తీసుకుని తినేస్తాం కదా. అలా మంచి ఫ్రూట్స్, ఇలాగే ఫ్యాటీ ఫిష్, సీ ఫిష్ తీసుకునే వాళ్ళలో కూడా హెల్దీ అంటే ఆయిల్స్ ఉంటాయి సీ ఫిష్లో. వాళ్ళు కూడా చాలా హెల్దీగా ఉంటారు. ప్రపంచంలో ఎక్కువగా అత్యధికంగా ఎక్కువ కాలం బ్రతికే దేశం ఏదో తెలుసా అండి? స్పెయిన్, జపాన్. సీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. సీ ఫిష్, దాన్నే మెడిటరేనియన్ డైట్ అంటే చాలా పాపులర్ అయిపోయింది. ఎందుకంటే స్పానియర్డ్స్ అందరూ కూడా 90 years బతికేస్తారు. వాళ్ళు ఎక్కువగా ఆలివ్ ఆయిల్ తీసుకుంటారు. మెడిటరేనియన్ ఇస్ ఫేమస్ ఫర్ ఫ్రూట్స్. రకరకాల ఫ్రూట్స్ దొరుకుతాయి. మంచి వెదర్ ఉంటుంది అక్కడ. సమ్మర్లో మంచి వెదర్ ఉంటుంది, వింటర్లో కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుంటారు వాళ్ళు. సీ ఫిష్ తీసుకుంటారు. ఆ ఫ్యాటీ ఫిష్లో హెల్దీ ఆయిల్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అవి తీసుకుంటారు. వాటి వల్ల వారు చాలా ఎక్కువ కాలం బ్రతుకుతారు అండ్ రిలాక్స్గా ఉంటారు. 4 days a week పనిచేస్తారు వాళ్ళు, ఎక్కువ పని చేయరు వాళ్ళు. సో అలాగే జాపనీస్ కూడా, వాళ్ళు కూడా ఎక్కువ కాలం బ్రతుకుతారు. వాళ్ళు కూడా తినడానికి కారణం సీ ఫిష్. సో సీ ఫిష్ ఇస్ గుడ్. సో ఇలా గుడ్ ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటూ, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, ఈ రెడ్ మీట్ బాగా తక్కువగా తీసుకుంటూ, సీ ఫిష్ అట్లాంటివి ఎక్కువగా తీసుకుంటూ, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేస్తూ, సన్నగా ఉంటూ, అలవాట్లకు దూరంగా ఉంటే క్యాన్సర్ నుంచి దూరంగా ఉండొచ్చు. ఎస్ సార్. కానీ ఇవి ఫాలో చేయటం అనేది చాలా పెద్ద గగనం అయిపోతుంది, పెద్ద టాస్క్ అయిపోతుంది. వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఎస్ సార్. అండ్ సార్, సాయిల్లో కూడా మనం చూస్తే ఆ కంటామినేషన్ జరుగుతుంది. వెరీ మచ్ అండి. మరి ఆ సాయిల్లో నుంచి పెరుగుతున్న, సాయిల్లో నుంచి తీసుకుంటున్న ఫ్రూట్స్ అనేవి, మీరు అన్నది కరెక్ట్. మన మధ్య చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ వచ్చింది. చాలా మంది అడుగుతుంటారు, నేను వైట్ రైస్ తినాలా, బ్రౌన్ రైస్ తినాలా?
బ్రౌన్ రైస్ చాలా హెల్దీ కదా, అన్ప్రాసెస్డ్, దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి, గ్లైసిమిక్ ఇండెక్స్ కరెక్ట్గా ఉంటుంది, షుగర్ స్పైక్స్ రావు. వైట్ రైస్ తింటే షుగర్ స్పైక్ వస్తుంది. ఓకే. సో వైట్ రైస్ తినకుండా బ్రౌన్ రైస్ తినని అడుగుతుంటారు. కానీ బ్రౌన్ రైస్లో ఈ సాయిల్ కంటామినేషన్ వల్ల ఆర్సెనిక్ కనబడుతుంది. అది కూడా డేంజరస్సే. ఓ. చాలామంది అడిగారు, మరి బ్రౌన్ రైస్ తినమని ఇన్నాళ్ళు చెప్పారు, ఇప్పుడేంటి మీరు బ్రౌన్ రైస్లో ఆర్సెనిక్ ఉంది అంటున్నారని. ఎస్, అమెరికాలో కాదు, ఇండియాలో కూడా సాయిల్ కంటామినేషన్. పంజాబ్ చూడండి, అంతా కూడా వాళ్ళు వాడిన ఫెర్టిలైజర్స్, వాళ్ళు వాడిన పెస్టిసైడ్స్ వల్ల మొత్తం కంటామినేట్ అయిపోయింది. ఓకే. పంజాబ్లో హైయెస్ట్ యూసేజ్ ఆఫ్ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్. అన్ యావరేజ్ పంజాబీ ఫార్మర్ ఈజ్ రిచర్ దాన్ అమెరికన్ ఫార్మర్. ఓకే. ఎందుకంటే వాళ్ళకి తుఫాన్లు గట్రా ఉండవు, ఎవ్రీ ఇయర్ మంచి వాటర్ ఉంటుంది, బాక్రానంగల్ వాటర్, 2 క్రాప్స్, ఒక వీటు ఒక రైస్, 2 క్రాప్స్ పండిస్తారు, వెరీ రిచ్ పీపుల్. బట్ లాట్ ఆఫ్ పెస్టిసైడ్స్ 1980s నుంచి 70s నుంచి లాట్ ఆఫ్ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్ వాడటం వల్ల పంజాబ్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ. ఓకే. దేర్ ఇస్ అ క్యాన్సర్ ట్రైన్ బటిండా నుంచి బికనీర్కి. పంజాబ్లో ఆ రోజుల్లో క్యాన్సర్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోవడంతో రాజస్థాన్లో బికనీర్లో గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, చాలా బాగా పాపులర్ అయింది. బటిండా నుంచి రాత్రి 9:30కు బయలుదేరుతుంది బికనీర్కి. అందులో క్యాన్సర్ పేషెంట్సే ఉంటారు. దాని పేరే క్యాన్సర్ ట్రైన్. తరతరాలుగా అన్ని జనరేషన్స్ ఈ కంటామినేట్ అయిపోయిన తల్లి పాలు కూడా కంటామినేట్ అయిపోయినాయి అక్కడ. సో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఏం తక్కువ లేదు. మనం కూడా చాలా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వాడుతున్నాము. సో దీనివల్ల మనలో కూడా ఈ సాయిల్ అంతా కంటామినేట్ అయిపోవటం వల్ల అనేక రకాల ఇవే క్యాన్సర్ రావడానికి కారణాలు. మరి సార్ ఇప్పుడు బ్రౌన్ రైస్లో ఆ ప్రాబ్లం ఉంది అంటున్నారు, క్వినోవా అంటున్నారు కదా, సో Quinoa. ఇటువంటివి Yeah. హెల్దీ అనుకోవచ్చా? దే ఆర్ డెఫినెట్లీ హెల్దీ అండి. కిన్వా ఇస్ డెఫినెట్లీ హెల్దీ. ఓకే. కిన్వా, ఓట్స్ డెఫినెట్లీ హెల్దీ, బట్ దే వెరీ ఎక్స్పెన్సివ్ అవును సార్. అండ్ నాట్ వెరీ టేస్టీ ఐదర్. ఎగ్జాక్ట్లీ. మనం ఏమైనా కర్రీస్ చూసారా ఎప్పుడన్నా కిన్వా? తిన్నాను సార్. ఐ యూస్ టు టేస్టీగా ఉంటుంది కదా. అంటే ఒక రవ్వ Coarse ఉప్మా granules. తింటున్నట్టు అలా కోర్స్ ఉంటుంది. గ్రాన్యూల్స్. ఎస్, ఎక్కువ కర్రీ కలుపుకుంటే మనం సో అన్ని తినొచ్చండి. వైట్ రైస్ తినొచ్చు. ఇప్పుడు వైట్ రైస్లో షుగర్ స్పైక్స్ వస్తాయి కదా, దాన్ని తగ్గించడానికి మనం దాల్తోనో కర్రీతోనో ఓకే. కర్డ్తోనో తిన్నాం అనుకోండి, షుగర్ స్పైక్ తగ్గుతుంది. ఓకే. సో వైట్ రైస్ ఈజ్ నాట్ డేంజరస్ ఓకే. అండ్ ఇట్స్ నాట్ దట్ బ్రౌన్ రైస్ ఈజ్ మ్యాజిక్. ఓకే. మ్యాజిక్ పక్కన పెడితే ముందు దాని వల్ల అంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎస్ సార్. అన్ని, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. అండ్ సార్ సిల్వర్ ఫాయిల్, ఈ సిల్వర్ ఫాయిల్లో మనకి రోల్ చేసి ఇస్తూ ఉంటారు, ఈవెన్ కొన్ని Aluminum foil, చికెన్ yes, yes, అల్యూమినియం ఫాయిల్ వీటిలో చేస్తూ ఉంటారు, అది కూడా క్యాన్సర్ కారకం. కంటామినేషన్ అండి, అవి కూడా కంటామినేషన్. మనం ఓకే. తీసుకునే ఇప్పుడు ఫుడ్, మన ఫాస్ట్ ఫుడ్స్ ఆర్డర్ చేసినప్పుడు అవును. దేంట్లో కంటైనర్లో వస్తుంది, ప్లాస్టిక్ కంటైనర్. అవును. ఆ హాట్ ఫుడ్ వేడి చేసేసి మైక్రోవేవ్లో అప్పటి వరకు వాళ్ళు ఫ్రీజ్ చేసి Correct. అనేక రకాల ప్రిజర్వేటివ్స్ వాడి ఫ్రీజ్ చేసి మీరు అడిగిన వెంటనే 10 నిమిషాల్లో తెచ్చివ్వాలి. అంటే ట్రావెల్ టైమే 10 నిమిషాలు ఉంటుంది, అవును. వాళ్ళు చేయడానికి టైం 1 minute దొరుకుతుంది. టక్టక ఓవెన్లో పెట్టేసి వేడి చేసేసి సిల్వర్ ఫాయిల్లోనూ పెట్టేసి లేదా ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టి ఆ వేడి ఫుడ్ మనకు వెంటనే అందజేస్తారు. మనం హ్యాపీగా వేడిగా తింటున్నాం అని అనుకుంటాం. టేస్టీ. తింటున్నాం అనుకున్నాం. వాళ్ళు వాడిన ప్రిజర్వేటివ్స్, వాళ్ళు వాడిన ఆయిల్స్ మీకు తక్కువకి ఇవ్వడానికి వాళ్ళు ఎంత కాలం అలా ఉంచారో వెంటనే ఎట్లా సర్వ్ చేయగలరండి? మీరు డబుల్ కా మీట్ ఆర్డర్ చేస్తే 10 నిమిషాలు ఎలా వచ్చేస్తుందండి? ఎస్ సార్. చికెన్ బిర్యానీ వచ్చేస్తుంది 10 నిమిషాల్లో. వస్తుంది సార్. వస్తుంది. ఎలా వస్తుంది? ఆ డార్క్ స్టోర్స్లో వాళ్ళు ప్రిజర్వ్ చేసి ప్రిజర్వేటివ్స్ వాడి మీకు హీట్ చేసి రీహీట్ చేస్తుంటారు మళ్ళీ అవసరమైతే. అవును. రీహీటింగ్ వల్ల కూడా పాయిజనస్ అవుతుంది. మొన్న విన్నారు కదా మన హైదరాబాద్లోనే మటన్ రాత్రి వాళ్ళు తెచ్చుకొని స్టోర్ చేసుకొని వాళ్ళ ఫెస్టివల్కి ఫెస్టివల్ తెచ్చుకొని నెక్స్ట్ మార్నింగ్ తింటే అందరూ చనిపోయారు ఫ్యామిలీలో. ఎస్. సో రీహీటింగ్ ఇస్ ఆల్సో డేంజరస్. ఓకే. వాళ్ళు ఓన్లో హీట్ చేసి మనకు ఆ బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్లో పెడితే అబ్బా ఎంత బాగుంది కంటైనర్ అనుకుంటూ తింటే ఆ హీటెడ్ ఫుడ్ ఆ ప్లాస్టిక్ నుంచి అనేక రకాల మైక్రో ప్లాస్టిక్స్ని దాంట్లోకి వచ్చి మన బాడీలోకి ఇంజెస్ట్ చేయబడుతున్నాయి. అది కూడా డేంజరస్. అండ్ సార్ స్కూల్ గోయింగ్ పిల్లలకి మనం ప్లాస్టిక్ రకరకాల అట్రాక్టివ్గా కనిపించే బాటిల్స్, లంచ్ బాక్స్లు అన్నీ కూడా ఇస్తూ డేంజరస్ ఉంటాం. ఎస్, బీపీఏ ఫ్రీ అని చెప్తారు సార్, కానీ అది ఎంతవరకు హెల్దీ అంటారు? చెప్పలేమండి, వీఆర్ నాట్ వెరీ ష్యూర్. అనేక రకాలుగా కంటామినేషన్ అండి. వీటి వల్లనే మన పిల్లలకు కూడా అనేక రకాల ఎలిమెంట్స్ ఎక్కువైపోతున్నాయి. రోజుకి హాస్పిటల్స్ ఎక్కువైపోతున్నాయండి. అదే సార్. నేను 2002లో ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు అది ఒక్కటే ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్. ఓకే. 45 పేషెంట్స్ ఉండేవారు.
ఇవాళ 45 క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎక్కడా బెడ్ ఖాళీ లేదు. అండ్ సార్ చిన్న పిల్లల్లో కూడా ఈ క్యాన్సర్ అనేది చూస్తూ ఉంటున్నామండి, వింటూ Yes. ఉన్నాము. సో మీరు ఎంతో మందిని ట్రీట్ చేశారు కాబట్టి చెప్పండి సార్, చిన్న పిల్లల్లో క్యాన్సర్ అనేది ఎంత ప్రమాదకరం? ప్రమాదం అంటే నేను ఐ హ్యాడ్ సీన్ ఎ చైల్డ్ విత్ 45 days. 45 డేస్ ఈ had a kidney tumor and he was cured. ఓకే. సో పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ క్యూర్ అవుతాయండి. ఓకే. పిల్లల్లో ఏమొస్తాయి కామన్గా? హిమటలాజికల్ అంటే బ్లడ్ క్యాన్సర్స్, సిఎన్ఎస్ నర్వస్ సిస్టమ్ క్యాన్సర్స్, తర్వాత సాఫ్ట్ టిష్యూస్ అంటే కండరాల్లో వచ్చే క్యాన్సర్స్, తర్వాత కిడ్నీ అండ్ విల్మ్స్ ట్యూమర్ అంటారు, న్యూరోబ్లాస్టమా, ఇవన్నీ కూడా క్యూర్ అవుతాయండి. అంటే ఎలా సార్, మదర్ ఊంలో ఉన్నప్పుడే ఉంటుందా? లేదు, దేర్ ఈస్, ఇందాక మనం డిస్కస్ చేసిందే, సమ్ సార్ట్ ఆఫ్ మ్యూటేషన్. ఓకే. మ్యూటేషన్ జెనెటిక్ అనగానే తల్లి దగ్గర నుంచి వచ్చిందని కాదండి, ఓకే. వాళ్ళ ఓన్ జీన్స్లో చిన్న మ్యూటేషన్ జరిగింది. ఎందుకు మ్యూటేషన్ జరిగింది అనే దానికి ఆన్సర్ లేదు. ఓకే. ఇప్పుడు మన అడల్ట్స్లో మనం చెప్పే మ్యూటేషన్ రావడానికి గల కారణం, మ్యూటేషన్స్ అందరిలో జరుగుతుంటాయి, మీలో నాలో కూడా. మన రోగనిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గిందో ఆ మ్యూటేషన్ టేక్స్ అప్పర్ హ్యాండ్. ఓకే. సో ఆ మ్యూటేషన్ని కంట్రోల్ చేయగలిగిన మెకానిజం మన బాడీలో ఉంది. అది తగ్గినప్పుడు ఆ మ్యూటేషన్ టేక్స్ అప్పర్ హ్యాండ్, పై చేయి తీసుకుని క్యాన్సర్ వచ్చేస్తుంది. సో అంటే మీరు క్యాన్సర్ రాకుండా ఉండాలి అంటే మీ రోగనిరోధక శక్తి బాగుండాలి. అంటే మీరు ఏం చేయాలి? హ్యాపీగా ఉండాలి, ఎలా నవ్వుతూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి, హెల్దీ ఫుడ్ తినాలి, హెల్దీ ఫుడ్ తినాలి, హ్యాపీగా ఉండాలి, చక్కగా నిద్రపోవాలి ప్రశాంతంగా, చక్కగా వ్యాయామం చేయాలి. ఓకే. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాపీనెస్. ఎస్ సార్. హ్యాపీనెస్ కావాలి, ప్రశాంతంగా ఉండటం కాదు, మెడిటేషన్ చేయడం కాదు, ఓకే. హ్యాపీగా ఉండాలి. అప్పుడే మన ఇమ్యూనిటీ బాగుంటుంది. ఇంట్లో 5 ఉంటారు, ఒకళ్ళ కరోనా వస్తుంది, అందరికీ రాదు. లేకపోతే 4 వచ్చింది, ఒకళ్ళు చనిపోయారు, మిగతా 3 బాగానే ఉన్నారు. ఎందువలన? అతనిలో రోగనిరోధక శక్తి తక్కువ ఉంది. కారణం ఏంటి? హ్యాపీగా లేడు అతను. ఓకే. సో మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటే ఏ జబ్బులు రావు. సో పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ కమింగ్ బ్యాక్, అవి చాలా వరకు 100కి 90 మంది క్యూర్ అయిపోతాయండి. ఓకే. సో పిల్లల్లో మనం ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపీ ఈజ్ వర్త్ ఇట్ అండి. ఓకే. చాలా కాలం బ్రతికేస్తారు, జీవితాంతం మనం గుర్తుపెట్టుకుంటారు. అండ్ సార్ వృత్తిరీత్యా క్యాన్సర్ చూసారా? కొంతమంది పేషెంట్స్లో వాళ్ళు చేసే ప్రొఫెషన్ చాలా మందిలో అండి, ఏ ప్రొఫెషన్? అన్ని ప్రొఫెషన్స్ అండి. లూజ్గా పెయింట్స్ అమ్ముతుంటాడు ఒక ఆయన, టిన్స్ నుంచి పెయింట్ తీసి తక్కువ క్వాంటిటీలో అందరికి అమ్ముతుంటాడు. హీ గాట్ ఇట్. బార్బర్స్ రెగ్యులర్గా డై చేస్తున్నారు, రోజు 10 మందికి, వాళ్ళకి వచ్చేస్తుంది ఖచ్చితంగా. ఓకే. 100%. అలాగే అల్యూమినియం, రబ్బర్ ఇండస్ట్రీస్, థర్మల్ పవర్ ప్లాంట్స్లో పనిచేసే వాళ్ళలోనూ, కోల్ వర్కర్స్. ఇప్పుడు రామగుండంలో ఉన్నంత పొల్యూషన్ ప్రపంచంలో ఎక్కడా ఉండదండి. సింగరేణి మైన్స్, ఓపెన్ కాస్ట్ మైన్స్, సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు వాళ్ళ కొత్తగా మొన్ననే ఇనాగరేట్ చేశారు ఫర్టిలైజర్ ప్లాంట్, ప్లస్ కిందంతా లైమ్ స్టోను, గ్రనైటు, రిచ్ ఏరియాస్. అక్కడ ఉన్నంత పొల్యూషన్ ప్రపంచంలో ఎక్కడా ఉండదని నేను నమ్ముతున్నానండి. ఓకే. చాలా క్యాన్సర్స్ అండి, ఎన్నో 100 మంది క్యాన్సర్ పేషెంట్స్. ఇక నేనే చూస్తున్నానంటే, ఇక దేశంలో ఎంతమంది చూస్తున్నారు? హైదరాబాద్లో 30-40 క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళంతా చూసుకుంటే అసలు చాలా భయంగా ఉంటుంది అక్కడ ప్రజలు ఎలా ఉంటున్నారా అని. సార్ ఇన్ని ఇయర్స్లో ఎంతో మందిని ట్రీట్ చేసిన మీరు, అంటే మీ ఎక్స్పీరియన్స్లో చెప్పండి, దిస్ ఈస్ ద మోస్ట్ క్రిటికల్ క్యాన్సర్ కేస్, కానీ ఫైట్ చేసి ఆ పేషెంట్ సర్వైవ్ అవుతున్నారు అనే ఒక కేస్ని కెన్ యూ ఎక్స్ప్లెయిన్? చాలా మంది చూశానండి, ఒకటి కాదు. నేను ఇందాక చెప్పింది, మానసికంగా ధైర్యంగా ఉండి చాలా మంది జయించారండి క్యాన్సర్ని. సో వాళ్ళందరూ మీ మీద నమ్మకం నా పెట్టుకున్నారు మీద కాబట్టి. నమ్మకము, నేను ఇచ్చిన ట్రీట్మెంట్ మీద నమ్మకము. నమ్మకం అండి కారణం, నమ్మకం ఉండాలి. ఈ డాక్టర్ నాకు క్యూర్ చేస్తాడు, ఈ వైద్యం నాకు సూట్ అవుతుంది. చాలామంది చూశానండి, చాలామంది నా ట్రీట్మెంట్ మానేసి వెళ్ళిపోతారు. నా కీమోథెరపీ వద్దు పో అంటారు, వద్దుపో అని హోమియోపతియో న్యాచురోపతియో ఏదో తీసుకుంటూ ఉంటారు. షిమోగా మెడిసిన్ అంటారు, బీదర్ మెడిసిన్ అంటారు, ధర్మస్థలాకి వెళ్ళారు, చైనీస్ మెడిసిన్ అన్నారు, తీసుకుంటుంటారు, వాళ్ళు బ్రతుకుతున్నారు. ఓకే. అంటే అలోపతి వైద్య విధానం ఒకటే కాదు, అలోపతి వైద్యం చేయించుకోకుండా ఉన్నవాళ్ళు కూడా బ్రతికారు. బట్ నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను, ఏంటి వాడు 1 year తర్వాత వస్తారు, సరే ఇప్పుడు పెట్ స్కాన్ చేయండి అంటాడు వచ్చి. ఓకే. ఎందుకు అంటాను, నేను ఆ వైద్యం చేయించుకున్నాను, అది పనిచేస్తుందో లేదో కావాలంటాడు. చేస్తాము, పెరగలేదు జబ్బు, కొంతమందికి తగ్గింది కూడా. ఐ వాజ్ ఆల్సో అస్టానిష్డ్, అదేంటి వైద్యం చేయించుకోకుండా ఎలా క్యూర్ అయింది, ఎలా తగ్గింది దీనికి అనుకుంటాను. ఓకే. వాళ్ళకి ఆ నమ్మకం, ఆ వైద్యం మీద వాళ్ళకున్న నమ్మకం. ఓకే. ఎస్,
నాకు ధర్మస్థలకి వెళ్ళాను, అక్కడ 4 క్యూర్ అయింది, నాకు ఇక్కడ క్యూర్ అయింది. ఆ నమ్మకం క్యూర్స్, ఇట్ హీల్స్. ఓకే. వాళ్ళు నేను చెప్పిన వైద్యం, నేను నమ్మిన అలోపతి వైద్యం చేయించుకోకుండా ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. హ్మ్. అంటే కొంతమంది ఆర్థికంగా తట్టుకోలేకపోయారు, కొంతమంది ఆ సైడ్ ఎఫెక్ట్స్ నాకు వద్దన్నారు, కొంతమంది అసలు నాకు వద్దే వద్దు ఈ వైద్యం. హ్మ్. దే ఆర్ సిక్ ఆఫ్ అస్. యాహ్! అంటే సార్ అది చాలా పెయిన్‌ఫుల్ ఉంటుంది. పెయిన్ఫుల్ ఏమి ఉండదండి, కీమో. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కొంచెం. దే కొంతమంది దే రియాక్ట్ అవుతుంటారు అలా, హ్మ్. వాళ్ళకి ఇష్టం ఉండదు. ఉన్నంతకాలం ఉంటాను, హ్యాపీగా ఉంటాను. అవును సో సార్. ఈ నమ్మకమే వాళ్ళని గెలిపిస్తుంది. నేను కూడా అనుకుంటాను ఇప్పుడు, అంటే ఐ షుడ్ గో దేర్ వన్ ఫేమస్ మూవీ ఆర్టిస్ట్ హ్మ్. డయాగ్నోస్ చేయబడ్డారు, 4th స్టేజ్ క్యాన్సర్ అన్నారు, అమెరికా తీసుకెళ్లారు, వైద్యం చేయించారు, హిందీ బాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్. చూడండి వారు ఎంత బాగున్నారో ఇప్పుడు. వాళ్ళని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. వాళ్ళు ఇలా టీవీ షోస్లో పార్టిసిపేట్ చేస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు వాళ్ళు. యాహ్! వాళ్ళలో 4th స్టేజ్ క్యాన్సర్ని గెలిచి, హ్మ్. చిన్న వయసు అండి, సోనాలి బింద్రే గారు, ఆ! మనీషా కొయిరాలా, లీజా రే, మమతా మోహన్ దాస్ హ్మ్. అండ్ హంసానందిని. ఓకే. ఆ చిన్నపిల్ల అయితే హంసానందిని చూస్తే నాకు ముచ్చటేస్తుంది. వెరీ బ్యూటిఫుల్ గర్ల్, ప్రతి గర్ల్. ఆ! మూవీ ఆర్టిస్ట్ కన్నా అందంగా ఉంటుంది హీరోయిన్స్ కన్నా. అవును. 36కి క్యాన్సర్ వచ్చింది. తను అనౌన్స్ చేశారు నాకు క్యాన్సర్ వచ్చిందని. ఎవరు అనౌన్స్ చేస్తారు అట్లా? వీళ్ళందరూ అనౌన్స్ చేశారు. హ్మ్. చాలామంది ఇప్పుడు క్యాన్సర్ రాగానే ఎవరికి చెప్పొద్దు, మా ఫ్యామిలీలో కూడా ఎవరికి తెలియకూడదు, నాకు ఒక్కరికి తెలియాలి, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు వాళ్ళకి తెలియకూడదు, నాకు జుట్టు ఊడకూడదు, ఆ! ఇలాంటివన్నీ ఫీల్ అవుతుంటారు. వాళ్ళు చూడండి, వాళ్ళందరూ చక్కగా జుట్టు ఊడిపోయిన తర్వాత ఫొటోస్ తీసి వాళ్ళే పోస్ట్ చేశారు, చూడండి నేను ఎలా ఉన్నానో అని. వాళ్ళ ధైర్యం, వాళ్ళ పట్టుదల, వాళ్ళ రెసిలియన్స్ వాళ్ళని కాపాడుతున్నాయి. యెస్ సార్. దే ఆర్ ఈవెన్ ఆల్ అలైవ్, హెల్దీ. ఈ హ్మ్. అమ్మాయికి ట్రిపుల్ నెగెటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఐ వాజ్ ఇంప్రెస్, ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. ఎంతో ధైర్యంగా నాకు ట్రిపుల్ నెగెటివ్ క్యాన్సర్ వచ్చిందని చెప్పింది, నేను కీమోథెరపీ తీసుకుంటున్నానని చెప్పింది. షేవెన్ హెడ్, చక్కటి అందమైన అమ్మాయి, షేవెన్ హెడ్ చూపించింది, చిన్నపిల్ల హ్మ్. చూపించింది. తర్వాత కీమోథెరపీ అయ్యాక హెయిర్ వచ్చేసింది. మళ్ళీ అదే ఫోటో పోస్ట్ చేసి డూ యూ మిస్ మీ అని అడిగింది. ఇమీడియట్లీ ఎస్ మ్యామ్ వీ ఆల్ మిస్డ్ యూ అని పెట్టాను. యాహ్! మీ ధైర్యం, హ్మ్. సో ఆ స్పిరిట్ వాళ్ళని కాపాడుతుంది. యాహ్! సో మనం కూడా అలానే ఉండాలి. అన్ని రకాల, అంటే ఎన్నో రకాలుగా మనకు ఒత్తిడి ఉంటుంది. డాక్టర్గా నేను కూడా ప్రెషర్లో అవుతాను. నిన్న ఈవినింగ్ జరిగింది నాకు ఒక ఇన్సిడెంట్. ఓకే. ఒక పేషెంట్కి నేను 8 months ముందు ఆపరేట్ చేశాను. లోపలే జాయిన్ చేయాలి పెద్ద పేగు. జాయిన్ చేస్తే కింద నుంచే మోషన్ పాస్ చేస్తారు. ఓకే. అప్పుడు సర్జరీ చేసే ముందు లోపల జాయిన్ చేయగలుగుతామని అనుకున్నాము. లోపలికి వెళ్ళాక ట్యూమర్ పెద్దదిగా ఉంది ఓహ్! అండ్ లాట్ ఆఫ్ కంటామినేషన్ ఉండింది. సో ట్యూమర్ తీసేసి బయట పెట్టాను. బట్ ఆ ప్రామిస్ చేశాను ఆ పేషెంట్కి, ఇప్పుడు ఇది లోపల పెట్టలేకపోయినా కీమోథెరపీ అంతా అయిపోయాక మళ్ళీ జాయిన్ చేయగలుగుతాను, నీకు ధైర్యంగా ఉండని. హ్మ్. నిన్న కీమోథెరపీ అంతా అయిపోయింది. నేను ఈవినింగ్ ఓపెన్ చేస్తే వి కుడెంట్ జాయిన్. ఓహ్! ఆ డిస్టల్ అంటే కింద సెగ్మెంటు బాగా లోపలంతా అతుక్కుపోయింది. అంటే ఓకే. అప్పుడు బాగా కంటామినేషన్ ఉండింది, అప్పుడు కరెక్ట్. పర్ఫరేట్ అయింది అమ్మాయికి. కరెక్ట్. అతుక్కుపోయింది. వి కుడెంట్ సపరేట్ చేస్తుంటే వి లాస్ట్ అబౌట్ 1.5 liters బ్లడ్. హ్మ్. సో వి కుడెంట్ జాయిన్. ఐ వాజ్ అండర్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఆ హస్బెండ్కి ఎలా చెప్పాలి, చాలా పువర్ పర్సన్, ఓకే. తక్కువ ఖర్చులో వైద్యం చేయాలి. హ్మ్. ఐ వాజ్ అండర్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఇలాంటి ప్రెషర్సే మా ఆరోగ్యానికి దెబ్బతీస్తాయి. ట్రూ. ఎలా చెప్పాలి అతనికి? లక్కీగా అతను లోపలికి తీసుకెళ్ళి చూపించాను. హ్మ్. ఇదిగో చూడండి ఇలా ఉంది పరిస్థితి, లోపల జాలేను. చాలా చూస్తున్నాం ఇలాంటి ప్రెషర్స్, మనందరికీ ఉంటాయి, మీకు కూడా ఉంటాయి ప్రెషర్స్, నాకు కూడా ఉంటాయి యెస్ సార్. ఆఫ్ కోర్స్. ప్రెషర్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి. సో ప్రైమ్ మినిస్టర్ గారికి ఉంటాయి, ట్రంప్ గారికి ఉంటాయి, అలాన్ మస్క్ కూడా ఉంటాయి. అవును. ప్రెషర్ లేని వాళ్ళు ఎవరు లేరు. అవును. సో ఈ ప్రెషరు డాక్టర్స్కి, అందుకే అందరికన్నా తక్కువ బతికేది డాక్టర్సే. అందరిని బతికిస్తూ వాళ్ళు తక్కువ ఇండియాలో బతుకుతారు. లాంజివిటీ ఎంత ఉందండి? ప్రతి వాళ్ళకి ఆయుర్దాయం 70 years, 60, 71 అండి ఇప్పుడు. ఓకే. ఓకే. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 35, ఆ! ఇప్పుడు 70, 71 ఉంది. కానీ డాక్టర్స్ లాంజివిటీ ఓన్లీ 62. ఓకే. చాలా ప్రెషర్ గురవుతుంటాం మేము కూడా. హ్మ్. వాళ్ళు అర్థం చేసుకోరు, ముందు అరుస్తాడు. నేను నా మీద అరిచేసాడు అతను, ఆ! గట్టిగా అరుస్తున్నాడు. అప్పుడు చేస్తాను తెలియదా నీకు, ఏం చేసినావు, హ్మ్. అప్పుడే జాయిన్ చేస్తున్నావు, అప్పుడు లోపల పెట్టలే, తర్వాత చేస్తున్నావు, మళ్ళీ ఇప్పుడేమి ఇట్లా అంటున్నావు, నీకు చేత కాకపోతే ముందే చెప్పాలి కదా. బాబోయ్! వాళ్ళ పెయిన్‌ని వాళ్ళు అట్లా ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు సార్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్. కొంతమంది గొడవ చేతిలో ఉన్న చేస్తుంటారు, ఇసిరేయటం. చాలా చేస్తుంటారు. అవన్నీ వీ హ్యావ్ సీన్ ఆల్ దాట్. ఈ వయసులో కూడా నేను ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ! వెళ్ళాను, కూర్చున్నాను పేషెంట్తో,
చాలాసేపు కూర్చున్నాను, అంతా తీసుకెళ్ళాను. అతను డ్రెస్ చేంజ్ చేసి థియేటర్లోకి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి చూపించాను. చూడు ఇలా ఉంది, ఇలా అతుక్కుపోయింది, నేను చేయలేకపోతున్నాము. నేను కాదు, ఎవరు చేయలేరు, నేను చేయకపోతే ప్రపంచంలో ఎవరు చేయలేరు, ఇంకొక ట్రయల్ ఇద్దాం అని చెప్పి క్లోజ్ చేసి ఇవాళ కొంచెం శాంతపడ్డాడు ఆయన. ఓకే. సో వెరీ డిఫికల్ట్ అండి. చాలాసార్లు ఇప్పుడు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్స్ ఆర్ ప్రోన్ ఫర్ హార్ట్ అటాక్స్, సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్, కాళ్ళలో రక్తం గడ్డగట్టడం, వాటి వల్ల చాలామంది ప్రాణం కోల్పోతుంటారు. ఓకే. మీరు కరోనా వచ్చినప్పుడు మీకు గుర్తుందా, డైమర్ అనే టెస్ట్ చేసేవాళ్ళందరికీ? Yes. డైమర్, నా డైమర్ ఎంత, నా యాంటీబాడీస్ ఎంత అని తెలుసుకున్నారు. అవును అవును sir. డైమర్ ఎందుకు చేసేవాళ్ళు? ఆ కరోనా ఉన్న వాళ్ళు కరోనా వల్ల ఎందుకు చనిపోయేవారు పేషెంట్స్ అప్పుడు? ఇంట్రావాస్కులర్ థ్రాంబోసిస్ అంటే రక్తనాళాలు గడ్డగట్టడం, ముఖ్యంగా లంగ్స్లో రక్తం గడ్డగట్టి లంగ్ ఫంక్షన్ బాగలేక చనిపోయేవారు కరోనా వల్ల. ఓకే. అందువల్ల చనిపోయేవారు. అందువల్ల ఆ రక్తం గడ్డగట్టినప్పుడు డైమర్ ఎక్కువ అవుతుంది. అప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలాసార్లు కరోనా తగ్గిపోయినా కూడా మా పేషెంట్స్ అందరికీ డైమర్ ఎక్కువ ఉండేది. ఎనస్థిసియా చేయించేవాళ్ళు, డైమర్ చేయి, కరోనా ఉందో లేదో తెలుసుకోవడానికి. డైమర్ ఎక్కువ ఉండగానే ఇతనికి ఇంకా కరోనా ఉంది, నేను ఎనస్థిసియా ఇవ్వను అనేవారు. కానీ కాదు, క్యాన్సర్ పేషెంట్స్ అందరిలో కూడా డైమర్ ఎక్కువ అవుతుంది, ఓకే. రక్తం గడ్డగడుతుంది, తద్వారా వాళ్ళు హార్ట్ అటాక్స్ చాలాసార్లు ఫేస్ చేస్తుంటాం. సర్జరీ అయిపోయిన తర్వాత సర్జరీ అయింది, బాగుంది, సక్సెస్ఫుల్ అయింది, కాళ్ళలో రక్తం గడ్డగట్టింది, అది క్లాట్ డిజాల్వ్ అయ్యి లంగ్స్లోకి వచ్చి ప్రాణం కోల్పోవటం. వాళ్ళలో హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి, చాలా ప్రెషర్ ఉంటుంది. హార్ట్ అటాక్ రాగానే వాళ్ళు ముందే గొడవ చేస్తాడు, సర్జరీ ముందు కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేయించాం, అంతా బాగానే ఉందన్నారు, మరి ఇప్పుడు సర్జరీ చేశారు, మళ్ళీ వాళ్ళ హార్ట్ అటాక్ అంటున్నారు మీరని వాళ్ళే గొడవ చేస్తుంటారు. అంటే గొడవ చేయాలని కాదు, వాళ్ళ సొంత మనిషిని వాళ్ళు కోల్పోయినప్పుడు, లేకపోతే సిక్ అయినప్పుడు, ఒకరోజు ఐసీలోకి వెళ్ళాలంటే 50,000 ఎక్కువైపోతాయి. ఫినాన్స్ డబ్బులు లేవు పాపం. కరెక్ట్ సార్. ఇట్లాంటి ఒక సేవా దృక్పథంతో, ఒక సర్వీస్ మోటోతో ఉన్న డాక్టర్స్ కూర్చున్న ఆ చైర్ అనేది చాలా హాట్ సీట్ లా అనిపిస్తుంది సార్. ఎందుకంటే చాలా ఎన్ని కష్టం కేసెస్ అండి. సార్, నేనే ఎన్నిసార్లు న్యూస్ చదివాను ఇట్లా డాక్టర్స్ మీద పేషెంట్స్. నేను రీసెంట్గా ఒక 6 months బ్యాక్ చూశాను, ఇట్లానే రిసెప్షన్లో డాక్టర్ రావాలి 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 అని చెప్పి ఫైట్ చేశాడు, మొత్తానికి డాక్టర్ వచ్చాడు, తన చేతిలో వాటర్ బాటిల్ ఏదో ఉంది, ఇస్త్రీ కొట్టాడు. చాలా కామన్ అండి. నాకు డాక్టర్ గారు తెలుసండి, అంటే ఖమ్మంలో మా నాన్నగారు జూనియర్ ఆయన. ఓకే. వైట్ అండ్ వైట్ వేసుకుంటారు, చాలా మంచి ఐడియల్ ప్రిన్సిపల్స్ ఉన్న డాక్టర్. ఎవరికి ఊరికే టెస్టులు చేయకూడదు, ఓకే. అందరినీ చక్కగా చేత్తో చూసి బలం మీదే, చెక్క బలం మీదే ఆయన కూర్చునేది కూడా అంతే. చార్జ్ చేయరు, రూపాయి కూడా తీసుకోరు, అందరినీ ఫ్రీగా చూస్తారు కూడా. ఆయన సర్జన్, ఓకే. చక్కగా అందరినీ పరీక్ష చేస్తారు. ఖమ్మంలో పేరున్న సర్జన్ అంటే ఆయనే. నా చిన్నప్పుడు, ఇప్పుడు కూడా. ఓకే. మా నాన్నగారు కూడా నాకు అప్పుడే చెప్పారు, నాన్నగారు ఖమ్మంలో డాక్టర్, అప్పుడే చెప్పారు ఈయన బెస్ట్ డాక్టర్ ఆయన అని. ఓకే. నేను ఖమ్మం వెళ్ళినప్పుడు కూడా నా క్లాస్మేట్స్ కలిసినప్పుడు ఒకసారి ఈ డాక్టర్ గారు నన్ను కలవటానికి వచ్చారు. కలిస్తే ఆయన నిన్ను కలవటం ఏంటి, ఆయన ఖమ్మంలోనే బెస్ట్ డాక్టర్, ఎథిక్స్ ఉన్న డాక్టర్ గారు అని చెప్పారు నాకు. ఆయనకు అంత మంచి పేరు ఉంది. ఆయన నన్ను ఎందుకు కలిశారు, చూడు బాబు, నేను లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళాను, నీ లెక్చర్కి నేను ఇవాళ రాలేను, నేను భద్రాచలం వెళ్తున్నాను అని లెక్చర్కి ఒక 1/2 hour ముందు వచ్చి నాకు చెప్పి వెళ్ళిపోయారు. అంటే మా నాన్నగారి మీద నా గౌరవంతో నాకు వచ్చి చెప్పడానికి వచ్చారు ఆయన. మా క్లాస్మేట్స్ నన్ను కలవడానికి వచ్చిన కూడా ఆయన నిన్ను కలవటం ఏంటి, అంత గొప్ప డాక్టర్ గారు అని వాళ్ళంతా కూడా ఇంప్రెస్ అయిపోయారు, నా మీద ఇంప్రెస్ అయిపోయారు ఆయన కలిసినందుకు. కానీ ఆ తర్వాత చాలాసార్లు ఏమైందంటే అండి, అంటే గత 20 ఏళ్ళ క్రితం జరిగింది, ఇప్పుడు చూస్తుంది ఏంటంటే ఆ తర్వాత అప్పుడు ఆయన రిటైర్ అయిపోయినారు, ఆయన అలా పరీక్ష చేస్తూ ఏమి లేదని నార్మల్ అని చెప్పారు. ఆయన మంచి ఉద్దేశంతోనే చెప్పారు. తర్వాత ఆ పేషెంట్కి బ్రెస్ట్లో లంప్ ఉండింది లోపల. 3 నెలల తర్వాత మ్యామోగ్రామ్ చేస్తే అది క్యాన్సర్ అని తేలింది. నేను 3 నెలల క్రితం ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆయన నాకు స్కాన్ చేయలేదు. సో టు ఎర్ర్ ఈజ్ వెరీ ఈజీ అండి. చాలామంది పీడియాట్రిషియన్స్ కూడా చాలా డిఫికల్ట్ అండి, పీడియాట్రిక్స్ ప్రాక్టీస్ కూడా. చిన్న వాళ్ళలో పిల్లవాడు బాగానే ఉంటాడు, ఏం లేదని అడ్మిట్ చేస్తారు, లోపల సెప్సిస్ ఉండొచ్చు, 1 గంట తర్వాత అది మేనిఫెస్ట్ చేయవచ్చు. మీరు మోషన్స్లో బ్లడ్ పడుతుందని వెళ్తారు, బ్లడ్ పడుతుందని వెళ్తే ఆయన మెడిసిన్స్ రాసిచ్చారనుకోండి, ఎగ్జామిన్ చేసి యు ఆర్ హ్యాపీ. లేదు, నువ్వు కొలనోస్కోపీ చేయించుకున్నారు అనుకోండి, యు ఆర్ అన్హ్యాపీ, ఊరికే టెస్టులు రాస్తున్నారు డాక్టర్ గారు అనుకుంటారు. అవును, ఇన్ని మందులు రాసేస్తారు, ఇన్ని టెస్టులు చేస్తారు, డబ్బులు లాగడానికి అని అనుకుంటూ ఉంటారు. మొన్న మధ్య ఇంకో పేషెంట్ ఇలా ఆ డాక్టర్ దగ్గర 2-3 కేసులు చూశాను నేను. ఇట్లా
ఓకే. ఒక బ్రెస్ట్ లంప్ మిస్ అయ్యారు, ఒక కొలనోస్కోపీ చేయకపోవడం వల్ల కోలన్ క్యాన్సర్ మిస్ అయ్యారు. నేను 3 సార్లు వెళ్ళానండి ఆయన దగ్గరికి బ్లీడింగ్ అవుతుందని. హ్మ్. ఏమీ లేదన్నారు. మెడిసిన్స్ రాసిచ్చారు. ఓకే. ఈయన చాలా పేదవాడు ఈ పేషెంట్. డాక్టర్ గారు చూసి టెస్ట్ కూడా రాయబుద్ధి కాలే ఆయనకి పాపం. ఫైల్స్ ఆయన ఎగ్జామిన్ చేశారు. సర్జన్ గ్రేట్ సర్జన్ ఈజ్. హ్మ్. సో అలా మిస్ అవుతుంటాం. ఇక్కడ మొన్న ఈ మధ్య జరిగిందండి ఒక పేషెంట్. ఎందుకో నాకు పరిచయమే ఒక పేషెంట్ అటెండర్ ఓకే. పరిచయం. అతనికే ఓసారి కడుపులో నొప్పితో వచ్చాడు నా దగ్గరికి. వస్తే చూసి పరీక్ష చేసి 2 నెలలుగా కంప్లైంట్స్ ఉన్నాయన్నారు. సిటీ స్కాన్ చేస్తే స్టేజ్ 4 ఓహ్! స్టమక్ క్యాన్సర్. మరి నేను తెలుసు కదా మరి ఎందుకు రాలేదయ్యా నువ్వు అన్నాను. బాగా పరిచయం అవుతుంటారు మా పేషెంట్స్ అందరితో మాకు మంచి రిలేషన్ వస్తుంది. ఓకే. ఎందుకంటే మాతోనే ఉంటారు వాళ్ళు. యెస్. సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోతారు. హ్మ్. ఆ పేషెంట్ ఏం చెప్పారు నేను సార్? డాక్టర్ దగ్గరికి రాపోవడం ఏంటి, నేను 2 నెలల నుంచి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చుట్టూ తిరుగుతున్నాను అన్నాడు. చూశాను ఆ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఎస్ వెళ్ళాడు గ్యాస్ట్రోఎంట్రాలజీ దగ్గరికి. అతను కూడా నాకు మంచి ఫ్రెండే. హ్మ్. సరే సరే కవరప్ చేసేసి పర్లేదులే వీ కెన్ మేనేజ్ నౌ, నేను నీకు కీమోథెరపీ ఇస్తాను తగ్గిపోద్దని కవరప్ చేసి పంపించేసి ఆ రాత్రి ఆ డాక్టర్కి ఫోన్ చేశాను. హ్మ్. అతను నాకు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆ డాక్టర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. హ్మ్. చూడు డియర్, ఇతను ఇలా తిడుతున్నాడు నిన్ను, నువ్వు ఎండోస్కోపీ చేయలేదని తిడుతున్నాడు అన్నాను. హ్మ్. అంటే అప్పుడు అన్నాడు, అది తిట్టాడా, పర్లేదులే అన్నాడు ఆయన. ఏమన్నాను, నా దగ్గరికి రోజు నేను ఓపిక రాగానే 20 మంది ఉంటారు. ప్రతి వాళ్ళ కంప్లైంట్ గ్యాస్ గ్యాస్ గ్యాస్. రాగానే నేను వాళ్ళకి కనుక ఎండోస్కోపీ వేసాను అనుకో, డాక్టర్ గారు పక్కా కమర్షియల్ గొట్టం వేసి 3,000 తీసుకున్నారంటాడు. అవును. సో అందుకని నేను వేయను, ముందు మెడిసిన్స్ ఇస్తాను, మళ్ళీ 15 రోజులకి రమ్మంటాను. వాడి అదృష్టం బాగుండి రాకపోతే అదృష్టవంతుడు. వచ్చాడా 15 రోజుల తర్వాత చూస్తాను, ఎగ్జామిన్ చేస్తాను, అబ్జర్వ్ చేస్తాను, సరే మెడిసిన్ మార్చి మళ్ళీ ఇస్తాను. హ్మ్. మూడోసారి వస్తే నా దగ్గరికి అప్పుడు నేను ఎండోస్కోపీ చేస్తాను. హ్మ్. లేకపోతే వచ్చిన పేషెంట్ కల్లా గొట్టం వేసి డాక్టర్ గారు 3,000 తీసుకుంటారు, పక్కా కమర్షియల్ అంటారు. ఆయన బాధ అయింది. అంటే కాదు సార్, ఇప్పుడు ఇట్లా అవుతది నీకు ఇట్ ఈస్ వెరీ ఖర్చు. డిఫికల్ట్. హ్మ్. క్యాన్సర్కి సొల్యూషన్. సిమ్టమ్స్ ఉండవు, సొల్యూషన్ లేదు. అందుకే యూఎస్ఏలో ప్రతిదానికి టెస్టులు చేసేస్తుంటారు. హ్మ్. వాళ్ళు ఎంతమంది చూస్తారు, రోజుకి 8 మంది చూస్తారు హ్మ్. అంతే. మీరు క్యాన్సర్ రానివ్వండి, మీకు ఏదైనా రానివ్వండి, మీకు అపాయింట్మెంట్ దొరకాలంటే 3 వారాలు పడుతుంది ఆంకాలజిస్ట్తో యూఎస్ఏలో. మళ్ళీ ఓకే. పెట్ స్కాన్ రాస్తే ఆ పెట్ స్కాన్ రీడ్ చేసి ఆ పెట్ స్కాన్ రిపోర్ట్ డాక్టర్ దగ్గరికి వచ్చి మళ్ళీ వారం పడుతుంది. హ్మ్. ఇండియాలో వచ్చిన రోజే చూసేస్తారు. సో ఇలా డాక్టర్స్ పరిస్థితి అంతగా చాలా కష్టం అండి. ఓకే. బ్రెస్ట్ పెయిన్ అని వస్తారు, అలా ఎగ్జామిన్ చేస్తాను, బాగానే ఉంటుంది. బ్రెస్ట్ లోపల ఉన్న చిన్న చిన్న లంప్స్ నాకు తగలవు కదా. అవును. 40 ఏళ్ళు, ఒబీస్ ఇండివిజువల్, బీపీ షుగర్ కూడా ఉన్నాయి, రిచ్ పర్సను, మ్యామోగ్రామ్ చేస్తే బెటర్ అనుకుంటా. ఊరికే మ్యామోగ్రఫీ ఎందుకు, రేడియేషన్ ఎక్స్పోజరు అని చెప్పి వెళ్ళిపోతారు కమర్షియల్ డాక్టర్ గారు. ఓకే. టెస్ట్ రాస్తే రాయాలా వద్దా 1-2 సార్లు ఆలోచించాలి. ఓహ్! చాలా మందిలో ఈ భయం ఒకటి ఉందండి. డాక్టర్స్‌లో ఆ డాక్టర్స్లో రాస్తే వాళ్ళు ఏమనుకుంటారు, రాకపోతే వ్యాధి పెరిగిపోద్ది అని భయం. పెరిగిపోద్ది. హ్మ్. ఇదే మా మీద ఒత్తిడి. అయ్యయ్యో! సో ఇంకొక భయం కూడా ఉంది పేషెంట్స్ అందరూ కూడా, రేడియేషన్ ఎక్స్పోజర్. మ్యామోగ్రామ్లో రేడియేషన్ వస్తుంట కదా. ఏం లేదండి, కొత్త మ్యామోగ్రఫీ మెషిన్స్లో రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా మినిమల్. హ్మ్. మీరు 40 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్ వరకు సంవత్సరానికి ఒకసారి ఈ కొత్త మ్యామోగ్రఫీ చేయించుకున్న ఆ రేడియేషన్ వల్ల వచ్చిన క్యాన్సర్ సంఖ్య 20. ఓకే. 8 మిలియన్ పీపుల్కి చేస్తే. హ్మ్. చాలామంది ఇదే భయం. సిటీ స్కాన్ చేయించుకోనగానే రేడియేషన్ ఎక్స్పోజర్. హ్మ్. పెట్ స్కాన్ చేయించుకోవాలంటే మొన్నే కదండి 6 నెలల క్రితం చేయించుకున్నాక మళ్ళీ కావాలా అంటాడు, రేడియేషన్ ఎక్స్పోజర్ కదా అంటారు. ఈ కొత్త పెట్ స్కాన్స్లో రేడియేషన్ ఎక్స్పోజర్ బాగా తగ్గిపోయింది. ఓకే. కన్వెన్షనల్ పెట్ స్కాన్లో 24 మిల్లీసివరెట్స్ ఉన్నట్టయితే ఈ కొత్త వాటిలో 8 మిల్లీసివరెట్సే. హ్మ్. ప్రజలకు తెలియదు. ఎంఆర్ఐ అనగానే ఎంఆర్ఐలో దేస్ నో అవును సార్. రేడియేషన్. రీసెంట్‌గా మీరు చూసారా లేదా ఒక న్యూస్, ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవటం వల్ల ఎంత డేంజర్ జరుగుతోంది అని చెప్పి లేదు. పెద్ద స్టోరీనే. అది కాదండి, అదేమిటంటే అది చెప్తాను. అది మ్. ఎంఆర్ఐలో రేడియేషన్ ఎక్స్పోజర్ లేదండి. ఓకే. ప్రెగ్నెంట్ లేడీ కూడా చేయించుకోవచ్చు. ఓహ్! ఎస్. అక్కడ ఏంటంటే ఎంఆర్ఐలో న్యూయార్క్లో జరిగింది అది. అంటే ఒక పర్సన్ వాక్డ్ ఇన్, అతనికి హ్యాడ్ సమ్ గోల్డ్ చైన్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఎంఆర్ఐలో మ్యాగ్నెటిక్ రెజొనెన్స్, అది మ్యాగ్నెట్ కదండి, అవును. ఇట్ అట్రాక్టెడ్ అండ్ దే లాస్ట్ ద పర్సన్. సో ప్రాపర్గా ముందు స్క్రీనింగ్ ఉండాలి. ఎంఆర్ఐ ముందు ఒక వాచ్మెన్ ఉండాలి, సెక్యూరిటీ గార్డ్ ఉండాలి, హ్మ్. మెటల్ డిటెక్టర్ ఉండాలి. మెటల్ డిటెక్టర్తో చెక్ చేసుకోవాలి. మన ఎయిర్పోర్ట్లో
వెళ్ళినట్టే. అవును. అన్నీ అలాంటి క్లీన్ చేసి డిటెక్టర్సే పెట్టేసాము. మెటల్ డిటెక్టర్లోంచి లోపలికి వెళ్తారు. సౌండ్ వచ్చిందంటే మళ్ళీ వచ్చి చెక్ చెక్ చేసుకోవాలి. చేసుకొని ఓకే. ఈ 3 టెస్ట్‌లు ఎంఆర్ఐ వెరీ పవర్ఫుల్ కదండీ. ఆ! టక్కన లాగేస్తుంది. ఓకే. సో, అలా డేంజరే కానీ ఎంఆర్ఐ వల్ల డేంజర్ ఏం లేదండి. లేదు. నో డేంజర్. ఓకే. వెరీ సేఫ్ టెస్ట్. మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. హ్మ్. అసలు రేడియేషన్ ఎక్స్‌పోజరే లేదు. ఓకే. ఈవెన్ సార్ ప్రెగ్నెంట్ లేడీస్‌కి కూడా నెలకొక స్కాన్ చెప్తుంటే వాళ్ళ అత్త వాళ్ళు కానివ్వండి, అమ్మ వాళ్ళు కానివ్వండి, మా అప్పుడు ఇన్ని స్కాన్‌లు లేవు. ఎందుకు ప్రతి నెల స్కాన్ దానివల్ల ప్రాబ్లమ్ అవుతది లోపల బేబీకని ఇంకాస్త భయపడి స్కాన్‌లకు కూడా పంపట్లేదు. అవ్వట్లేదు. అల్ట్రాసౌండ్ కూడా ఈ అన్ని అపోహలండి. అల్ట్రాసౌండ్ ఈజ్ వెరీ సేఫ్ టెస్ట్ అండి. హ్మ్. వెరీ వెరీ సేఫ్. ఓకే. కానీ ఈ వీటిలికి సంబంధించి ఎంత మనం చెప్పడానికి ట్రై చేస్తున్నా, ఎక్కడో నమ్మకంలోనే లోపం ఉంది సార్. ఎంత అవేర్‌నెస్ వస్తున్నా ప్రజలు డాక్టర్లు నమ్మడం లేదు. నమ్మట్లేదు సార్. వీళ్ళు పక్కా కమర్షియల్. ప్రతి హ్మ్. డాక్టర్ ఇంతే. రాసే ప్రిస్క్రిప్షన్‌లో మనీ చూస్తారు. రాసే టెస్ట్‌కి మనీ చూస్తారు. వీళ్ళకి కమిషన్ ఉంటుంది అనుకుంటూ ఉంటారు. హ్మ్. 100కి ఒకళ్ళిద్దరు చేయొచ్చు. అది అన్ని ప్రొఫెషన్స్‌లోనూ ఉంటుంది. కరెక్ట్. అందరు పొలిటీషియన్స్ ఆనెస్టేనా? అందరు లాయర్స్ ఆనెస్టేనా? కాదు హ్మ్. కదా! కాదు. బట్ అందరికీ ఆ ముద్ర అనేది పడుతుంది. పడిపోయింది. ముఖ్యంగా ఈ నమ్మకం పోయింది. ట్రస్ట్. ట్రూ సార్. వెరీ ట్రూ. చూడండి, ఆ డాక్టర్ గారు ఎంతో నమ్మకంతో ఎంతో మంచి చేయాలని టెస్టులు రాయలేదు. హ్మ్. టెస్టులు రాయకపోవడం వల్ల పేషెంట్‌కి హాని జరిగింది. హ్మ్. కానీ సార్ రాసేసుంటే అంటే టెస్ట్‌లు రాసేసుంటే ముందుగా పట్టుకునేవాళ్ళం. ఆ! ఒకవేళ ఆయన చేయించుకోలేను, నేను ఎఫర్ట్ చేయలేను, మీరెందుకు టెస్ట్‌లు రాసారని ఎళ్ళిపోయినా సార్‌కి ప్రాబ్లమ్ ఉండేది కాదు ఉండేది కదా! కాదు. డాక్టర్‌కి. ఆయన మంచి మనిషి. ఓకే. ఆయన మనిషి మంచితనం. హ్మ్. ఎవరికి ఊరికే టెస్టులు రాయకూడదు. ఎవరికి ఖర్చు పెట్టించకూడదు. హ్మ్. అవసరమైనప్పుడే ఒక మందు రాయాలి. ఊరికే బి కాంప్లెక్స్ కూడా రాయడాయన. ఓకే. అలాంటి ఉన్నతమైన విలువలున్న మనిషి. హ్మ్. కొన్నిసార్లు మంచికి పోతే చెడు ఎదురవుతుందన్నట్టు. యెస్. 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 అండ్ సార్ ఇప్పుడు వైటమిన్స్ లోపం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అసలు వైటమిన్ డి అయితే అందరికీ 10-15 వరకే ఉంటుందని కూడా వింటూ ఉన్నాము. 30 అబోవ్ ఉండాల్సింది. సో, దానివల్ల అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తది సార్? వైటమిన్ డి ఈజ్ ఎన్ ఎసెన్షియల్ ఐటమ్ అండి. హ్మ్. మీకు వైటమిన్ డి తీసుకుంటే మీ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ నుంచి కాపాడే శక్తి పెరుగుతుంది. కరోనరీ ఆర్టరీ డిసీజ్ కూడా రాకుండా ఉంటుంది. ఓకే. అన్ని రకాల జబ్బులకి మూల కారణం మనం ఈ సన్‌లైట్ ఎక్స్‌పోజర్‌కి అవ్వకుండా ఉండటమే. హ్మ్. పూర్వకాలంలో పొద్దున్నే లేస్తే చక్కగా సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు. అవును. సూర్య నమస్కారాలు చేస్తే పొద్దున్నేనే సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవుతారు. హ్మ్. ఆ తర్వాత షర్ట్ లేకుండా పని చేసుకునేవాళ్ళు. యాహ్! పొలం పనికి వెళ్ళేవాళ్ళు. వైఫ్స్ కూడా ఫుడ్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. బయట పని చేసుకునేవాళ్ళు. అందరు ఇళ్లలో ఎవరు ఉండేవాళ్ళు కాదు. అవును. బయట ఆరుబయట కూర్చుని ఉండేవాళ్ళు. హ్మ్. దానివల్ల అసలు ఈ జబ్బులే లేవు. ఇప్పుడు ఎవరు వెళ్తున్నారండి బయటికి? యెస్ సార్. మనకి వెళ్ళటానికి ఒక్క రోజున ఎక్స్‌పోజర్ అవ్వటానికి మనకు అవకాశమే ఉండట్లేదు. అవును. మీకు నాకు కూడా అపార్ట్మెంట్స్ ఉంటే మళ్ళీ అసలు సూర్యుడే కనబడట్లేదు కనపట్లేదు. సార్. దీనివల్ల డెఫినిట్‌గానండి అన్ని రకాల ఎయిల్మెంట్స్‌కి వి ఆర్ ఫైటింగ్ విత్ నేచర్ అండి. హ్మ్. పొద్దున్నే లేవకపోవటం, పొద్దున్నే 10 గంటలకు లేవటం, లేచిన తర్వాత ఎయిర్ కండిషన్ రూమ్‌లోనే ఉండటం, హ్మ్. ప్లాస్టిక్ బకెట్స్‌లోనూ స్నానం చేయటం, సింథటిక్ టూత్‌పేస్టు, ప్లాస్టిక్ బ్రిజిల్స్ ఉన్న బ్రషు, ప్లాస్టిక్ గ్లాస్ బాటిలు, ప్లాస్టిక్ గ్లాస్‌లో వాటర్ తాగటం, ఓకే. ప్లాస్టిక్ కప్‌లో కాఫీ తాగటం, లేచి మళ్ళీ కార్‌లోకి వెళ్ళటం. ఆ కారు మన సమ్మర్‌కి 40 డిగ్రీస్ లోపల ఉందంతా ప్లాస్టిక్ ఇంటీరియర్సు. ఆ ప్లాస్టిక్ నుంచి మనకొచ్చే ఏరోసాల్ ఎఫెక్ట్ గ్యాసెస్. ఆ ఓకే. తర్వాత ప్లాస్టిక్ బాటిల్ ఉంటుంది కార్‌లో. అది అప్పటిదాకా హీట్ అయ్యి ఉంటుంది. దాంట్లో వాటర్ తాగటం. ఆ తర్వాత ఆఫీస్‌కి వెళ్ళటం ఎయిర్ కండిషన్డ్, సింథటిక్ క్లోత్స్. అసలు ప్రాపర్ వెంటిలేషన్ లేదు బాడీకి. ఆ తర్వాత సాయంకాలం రావటం, టీవీ చూడటం, రాత్రి 11 దాకా టీవీ చూడటం, అప్పుడు పడుకోవటం, అప్పుడు మళ్ళీ మొబైల్ స్క్రీన్‌లో వాట్సాప్ మెసేజ్‌లని ఆన్సర్ చేసి సోషల్ మీడియా చూసుకొని పడుకోవటం. రాత్రి 11కి పడుకుంటే ఎప్పుడు నిద్ర పట్టేను? చక్కగా సాయంకాలం సన్‌సెట్ లోపల మనం భోజనం చేసేసి, చక్కగా ఎర్లీగా 8, 9 కల్లా పడుకున్నట్టయితే రాత్రి 1 గంటకి మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ మిమ్మల్ని బ్లడ్ ప్రెషర్ నుంచి, కరోనరీ ఆర్టరీ డిసీజ్ నుంచి క్యాన్సర్స్ కూడా రాకుండా చేస్తుంది. ఓకే. ముఖ్యంగా బ్రెస్ట్, ప్రాస్టేట్ అన్ని రకాల క్యాన్సర్స్. ఆ రిథమ్ దెబ్బతినిపోయింది. పొద్దున్నే 10 గంటలకు నిద్ర లేవటం, ఆ తర్వాత రాత్రి లేట్‌గా పడుకొని. ఎందుకు రావండి జబ్బులు? హ్మ్. తినే ఆహారమేమో ఆ పిజ్జాలు, బర్గర్‌లు, స్విగ్గీలో చేసిన ప్లాస్టిక్ కంటైనర్సు, లేతే ఇంకో కంటైనర్సు. హ్మ్. ఇవి చేసుకోవడానికి టైం లేదు. యెస్ సార్. బ్రేక్‌ఫాస్ట్ కూడా సీరియల్ తినేసేయటం. అందులో అంతా కార్బోహైడ్రేట్, ప్రాసెస్డ్ ఫుడ్, సో కాల్డ్ హెల్తీ ఫుడ్స్ అన్నీ కూడా గ్రీక్ యోగర్ట్‌తో సహా దాంట్లో ఉండే కార్బోహైడ్రేట్ కంటెంట్ హ్మ్. చాలా ఎక్కువండి. ట్రూ సార్. ఇవన్నీ మనం చూస్తూ వీటి వల్లే ఎలిమెంట్స్ అన్నీ కూడా. సన్‌లైట్ ఎక్స్‌పోజర్ లేదు, వెజిటబుల్స్ తినటం లేదు, కట్ చేయడం లేదు, శారీరక శ్రమ లేదు. హ్మ్. అన్ని రకాల ఎలిమెంట్స్‌కి ఇవే కారణం.
ఎన్ని హాస్పిటల్స్ అండి, రోజు రోజుకి హాస్పిటల్స్ పెరిగిపోతున్నాయి, పేషెంట్స్ కూడా పెరిగిపోతున్నారు. అవును. 4 ఏళ్ల క్రితం గచ్చిబౌలిలో ఒక హాస్పిటల్ ఉందా? పేషెంట్స్ పెరుగుతున్నారు కాబట్టి హాస్పిటల్స్ హాస్పిటల్స్ వస్తున్నాయి. వచ్చేస్తున్నాయి. మన లైఫ్ స్టైల్, జీవన శైలి మారిపోయింది. ఎస్ సార్. వీటిని సరి చేసుకుంటే చక్కగా ప్రొద్దున్న 6 గంటలు వేసి చక్కగా ఎండలోకి వచ్చి ఒక పావు గంట అరగంట నడిచి, ప్రొద్దున్నే చెమట పట్టేంత వరకు నడిచి చక్కగా స్నానం చేసి, వెజిటబుల్ మంచి ఇడ్లీయో దోశ, ఫెర్మెంటెడ్ ఫుడ్స్, మన పూర్వీకులు తినేది హెల్దీ ఫుడ్స్. ఇడ్లీ దోశ కార్బోహైడ్రేట్స్, బట్ దే ఆర్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్. మన గట్ మైక్రోబియం చూడండి, మీరు ఈ 2 మాటలు ఎక్కువగా వినబోతారు. ఇంకా ఫ్యూచర్ అంతా ఈ 2 మాటలే వింటారు. గట్ మైక్రోబియం అంటే మన పేగుల యొక్క ఆరోగ్యం, క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఈ 2 అన్ని జబ్బులకి మూల కారణం. మన గట్ మైక్రోబియం, మనం తినే ఆహారమే మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 2 వర్డ్స్ ఇంకా ప్రతి డాక్టర్ ఇవే మాట్లాడతారు. ఇక ఓకే. గట్ మైక్రోబియం, క్రానిక్ ఇన్ఫ్లమేషన్, అన్ని జబ్బులకి ఇవే మూల కారణం. అండ్ సార్, గట్ హెల్త్ కోసం ఈ బ్రేక్ఫాస్ట్ తింటే మంచిది. ఏ బ్రేక్ఫాస్ట్? ట్రెడిషనల్ ఫుడ్ అండి. మనం రోజు తీసుకునే దోశ, ఇడ్లీ, పెరుగన్నం. చక్కగా పెరుగన్నం ఇస్ ద బెస్ట్ ప్రోబయాటిక్. ఇవన్నీ కూడా గట్ హెల్త్ని చాలా ఇంప్రూవ్ చేస్తాయండి. చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది రైస్ ఈజ్ అ ప్యూర్ కార్బోహైడ్రేట్ అని. దీంట్లో దీంతో పేరు చేస్తారు కదా, ఇడ్లీ తిన్నప్పుడు మినపరవ్వతో పేరు చేస్తారు. సో దట్ ఇట్ సెల్ఫ్ విల్ డిక్రీజ్ ద షుగర్ స్పైక్స్ అనమాట. ఓకే. సో అట్లా ఇవన్నీ కూడా చాలా హెల్దీ ఫుడ్ అండి. సో మార్నింగ్ తప్పనిసరిగా ఫ్రూట్స్ కూడా తినాలి, బట్ ఫ్రూట్స్ ఒక్కటే తినకూడదు. అగైన్ కార్బోహైడ్రేట్ పెంచుతాయి. ఫ్రూట్స్తో పాటు కొంచెం నట్స్, కొంచెం కర్డ్ వేసుకొని తిన్నాం అనుకోండి, కాంబినేషన్ ఈజ్ వెరీ గుడ్. ఓకే. సో ఖచ్చితంగా పెరుగు, ఫ్రూట్స్ తింటుంటాను నేను. మార్నింగ్ ఫెర్మెంటెడ్ ఫుడ్స్, ట్రెడిషనల్ ఫుడ్స్, ఇడ్లీ, దోశ ఇవే తీసుకుంటానండి. ఓకే. అండ్ దోశలో ఆయిల్ మళ్ళీ ఏది యూజ్ చేస్తారు? గీనా లేదంటే ఎనీ ఆయిల్ అండి, ఎనీ ఆయిల్. ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ఆర్ డేంజరస్. ఆ ప్రాసెస్ ఆఫ్ రిఫైనింగ్ వలన అనేక రకాల కెమికల్స్ దాంట్లో ఉత్పత్తి అయ్యి మనకు హాని చేస్తాయి. ద సో కాల్డ్, మన చిన్నప్పుడు 30-40 years బ్యాక్, మీరు పుట్టక ఉండకపోవచ్చు, అప్పుడు ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వర్ వెరీ పాపులర్. రిఫైన్డ్ ఆయిల్లో ఈ ఫ్యాట్ తక్కువ ఉంటుంది రిఫైన్ చేయటం వల్ల అని అనుకుంటూ ఉండేవాళ్ళం. బట్ నౌ దే సే రిఫైన్డ్ ఆయిల్స్ ఆర్ మోర్ డేంజరస్. ఎందుకంటే ఆ కెమికల్ ప్రాసెసింగ్ కాజెస్ లాట్ ఆఫ్ ఎయిల్మెంట్స్ అనమాట. సో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఆర్ ద బెస్ట్. ఎనీ ఆయిల్. అండ్ ఒకే ఆయిల్ తీసుకోకూడదు. ఈచ్ ఆయిల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్. సో అన్ని రకాల ఆయిల్స్ తీసుకుంటూ ఉండాలి, పేరు చేస్తుండాలి. నువ్వుల నూనె, ఆవు నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, వేరుశెనగ నూనె, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్, ఇవన్నీ కూడా కాంబినేషన్లో కనుక తీసుకున్నట్టయితే చాలా హెల్తీగా ఉంటుంది. అంటే కాంబినేషన్ అంటే మనం ఒక 2 months కి ఆయిల్ చేంజ్ చేయడం, ఆల్టర్నేట్ డే తీసుకోవచ్చు, ఆల్టర్నేట్ డే తీసుకోవచ్చు. వారానికి ఈ ఆయిల్ ఒక వారం, ఆ ఆయిల్ ఒక వారం, అట్లా వాడుకోవచ్చు. ఒకే డేలో వాడిచ్చేసారంటే మార్నింగ్ మార్చుకోవచ్చు, ఏదైనా బ్రేక్ఫాస్ట్ సార్ట్ చేయడానికి ఆలివ్ ఆయిల్ వాడుకోవచ్చు. సాయంకాలం హై హీటింగ్ కోసం అవకాడో ఆయిల్ వాడుకోవచ్చు. అని ఏదైనా మన ఇష్టం, మన ఏదైనా వాడుకోవచ్చు, ఎలానే వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్స్ని అవాయిడ్ చేయడం బెటర్. కెనోలా ఆయిల్ కూడా ఇట్స్ ఎ రిఫైన్డ్ ఆయిల్. అందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయని అడ్వర్టైజ్ చేస్తుంటారు, బట్ ఇట్స్ ఎ రిఫైన్డ్ ఆయిల్. కెమికల్ ప్రాసెసింగ్ జరుగుతుంది. సో కెమికల్ ప్రాసెసింగ్ లేకుండా వాడే ఆయిల్స్ ఆర్ ద బెస్ట్ ఆయిల్స్. ఓకే. అండ్ సార్, కూల్ డ్రింక్స్ అంటే ఆ బేవరేజెస్ లిస్ట్కి వస్తే మనం అసలు అవన్నీ కూడా మోస్ట్ డేంజరస్ టాప్ 10లో ఉంటాయి అంటారు. మరి డైట్ కోక్ అనేది అవి కూడా అంతేనండి. మీరు రోజుకు ఒక డైట్ సోడా కనుక తీసుకున్నట్టయితే మీ ఛాన్స్ ఆఫ్ డయాబెటీస్ 38% ఇంక్రీజ్ అవుతుందంట. గిల్టీ ఫ్రీ డ్రింక్, డైట్ కోలా, ఈ మధ్య దిస్ ఈస్ కాల్డ్ ఫ్రిజ్ సిగరెట్. సో కామన్గా మీటింగ్స్లో ఇంతకుముందు సిగరెట్ స్మోక్ చేసేవాళ్ళు చాలామంది ఎగ్జిక్యూటివ్స్, వీళ్ళంతా ఓల్డ్ మూవీస్ చూస్తే, ఇంగ్లీష్ మూవీస్లో చూస్తుంటారు, డైట్ స్మోక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అంతా కూడా ఫ్రిజ్ సిగరెట్. ఇప్పుడంతా కొత్త ఎగ్జిక్యూటివ్స్, ఈ టెక్ కంపెనీస్లో ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళ మీటింగ్స్లో ఫ్రిజ్ సిగరెట్ అని డైట్ కోక్ తాగేస్తున్నారు. వెరీ హెల్దీ డ్రింక్, ఫీల్ హ్యాపీ డ్రింక్ అనుకుంటూ ఉన్నారు. ఇట్స్ ఈక్వల్లీ డేంజరస్ అండి, ఈక్వల్లీ డేంజరస్. రోజుకు ఒక్క డైట్ కోక్ తీసుకున్నట్టయితే, డైట్ సోడా కనుక మీరు తీసుకున్నట్టయితే ఛాన్స్ ఆఫ్ డయాబెటీస్ 38% పెరుగుతుందంట. బాబోయ్. ఈ సో కాల్డ్ గిల్ట్ ఫ్రీ ఫుడ్స్ అన్నీ కూడా డేంజరస్ ఏనండి. ఈ గ్రీక్ యోగట్ అంటారు. ఆ గ్రీక్ యోగట్లో ఉండే షుగర్ కంటెంట్ మామూలు షుగరీ డ్రింక్స్ కన్నా ఎక్కువ ఉంటుందండి. ఎస్, ఫ్యాట్స్ తగ్గుతున్నాయి, బట్ షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ గ్రానోలా బార్స్, హెల్దీ బార్స్, ప్రోటీన్ బార్స్, వాటిలో కూడా షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్. వాటి బదులు చక్కగా గ్రీక్ యోగట్ బదులు మన హెల్దీ కర్డ్లో 4 నట్స్ వేసుకొని కనుక తిన్నట్టయితే దట్స్ ద బెస్ట్. మార్నింగ్ తీసుకునే సీరియల్స్ అంటారు, మీరు చూస్తుంటారు కదా ఇంగ్లీష్ మూవీస్లో. మార్నింగ్ లేవగానే వాళ్ళు సీరియల్
మిల్క్లో వేసుకొని తాగేసుకొని వెళ్ళిపోతుంటారు. అవును. దే ఆర్ ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్, దే ఆర్ ఆల్ షుగరీ డ్రింక్స్, దే ఆర్ డేంజరస్ టు హెల్త్. అందుకే క్యాన్సర్ ఇన్సిడెంట్స్, ఇతర ఎయిల్మెంట్స్, కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఇన్సిడెంట్స్ కూడా ఆ డెవలప్డ్ కంట్రీస్లో చాలా ఎక్కువ. ఓకే. ఇండియా కన్నా 3 to 4 టైమ్స్ ఇంక్రీజ్ రిస్క్. యునైటెడ్ స్టేట్స్ పాపులేషన్ ఎంతండి? 335 crores అంతే. అప్రాక్సిమేట్లీ. యెస్ సార్. అంతే కదా, 35 మనకన్నా crores కరెక్ట్. 1/3 పాపులేషన్. వాళ్ళలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎంతో తెలుసా అండి? 2 million. ఓహ్! 2 million న్యూ క్యాన్సర్స్ పర్ యానం. చాలా ఎక్కువ. నార్వే, యూరోప్లో అంతా కూడా చాలా ఎక్కువ. 770 per 100,000 పాపులేషన్. అంత ఎక్కువ ఇన్సిడెంట్స్, క్యాన్సర్ ఇన్సిడెంట్స్. అండ్ ఒబేస్డ్‌గా కూడా ఉంటారు డెన్మార్క్లో. కదా సార్ ఎస్, వాళ్ళు. వాళ్ళు తీసుకునే ఆహారము డైట్ కోక్స్, కరెక్ట్. వాళ్ళు తినేదే అది కదా, అవును. ఫ్రెంచ్ ఫ్రైస్, డైట్ కోక్స్. మ్మ్. కుక్ చేసుకోవడానికి పాపం టైం ఉండదు. అదే సార్, ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ విషయానికి వస్తే మనం పొటాటోని ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి అలా తీసుకుంటే అది ఓకేనా? డేంజరస్ ఏనండి. ఓకే. పొటాటో ఇస్ ప్యూర్ కార్బోహైడ్రేట్. ఆయిల్లో ఫ్రై చేస్తే దే నాట్ గుడ్ ఫర్ చిల్డ్రన్. పిల్లలు Okay. తింటుంటారు, దే నాట్ గుడ్ అవును. ఫర్ హెల్త్. ఓకే. ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఎయిర్ See, ఫ్రైయర్లో చేస్తే సార్? ఏది చేసినానండి, ఆ పొటాటో ఇస్ డేంజరస్. ఓకే. See, there is something called complex carbohydrates, simple carbohydrates. Complex carbohydrates are especially fermented foods. See, మన దోశలో ఉండేది, ఇడ్లీలో ఉండేది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. వాటి డైజెషన్ బాగా స్లోగా అవుతుంది, గ్లూకోజ్ స్పైక్స్ తక్కువగా ఉంటాయి, అండ్ గట్ మైక్రోబియంకి వెరీ హెల్ప్ఫుల్. ఓకే. సో పొటాటో కూడా మీరు తినాలి అని మీకు క్రేవింగ్ కనుక ఉన్నట్టయితే పొటాటోని ముందుగా బాయిల్ చేసి ఒక రోజు ఆగి నెక్స్ట్ డే కుక్ చేసుకోండి. ఇట్ బికమ్స్ ఏ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. ఇట్ బికమ్స్ హెల్దీ. కానీ త్వరగా పాడైపోతుంది కదా సార్ పొటాటో? పాడవుతుంటే పొటాటో ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బాయిల్ చేసిన పొటాటో పెట్టుకోవచ్చు, ఓకే. రెఫ్రిజిరేటర్లో పెట్టి చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ డే తినండి. ఓకే. ఇట్ బికమ్స్ ఏ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్. ఓకే. సో దిస్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఇంక్రీజ్ స్పైక్స్. షుగర్, సో అందుకే నేను చెప్పిన గైడ్ లైన్స్లో షుగరు, ఆయిల్స్, సాల్ట్ తక్కువ తీసుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా సాల్ట్ కన్సంప్షన్ చాలా ఎక్కువ ఇండియాలో, మిగతా చోట్ల కన్నా కూడా అవును సార్. తగ్గించేయాలి. తక్కువకి దొరుకుతుంది కాబట్టి సార్, అటువంటి ఎక్కువ ప్రైస్ పెడితే టేస్టీగా ఉంటుంది మేడం. పెరుగు, ఒట్టి పెరుగు తినండి, సాల్ట్ తీసుకొని తినండి, అవును. టేస్టీగా ఉంటుంది. అవును సార్. అండ్ సార్, ఇప్పుడు నేనే ఉన్నాను, లిప్స్టిక్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి, మేకప్ వేసుకోవాలి, అండ్ నార్మల్గా రెగ్యులర్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కూడా మినిమల్ టచ్అప్తో లిప్స్టిక్తో వెళ్తున్నారు. సో ఇది ఎంతవరకు డేంజరస్? మీరు ఆల్రెడీ చెప్పారు, ఇంకొంచెం డీటెయిల్డ్గా మా కోసం సార్. ఈ లిప్స్టిక్స్ అంటే మీరు రెగ్యులర్ వేసుకుంటారు కదండి, చాలా రకాల లిప్స్టిక్స్లో హెవీ మెటల్స్ ఉంటాయండి. లెడ్, కాడ్మియము, క్రోమియము, కాపరు, ఇవన్నీ కూడా మనకి డేంజరస్ అండి. అనేక రకాల స్టోరేజ్ డిసీజెస్, క్యాన్సర్స్, బ్రెయిన్ ఫాగ్ రావడానికి కారణం చేస్తాయండి. సో ప్రిఫరబుల్లీ మెటల్ ఫ్రీ, హెవీ మెటల్స్ ఫ్రీ లిప్స్టిక్సే వాడుకోవాలి, బ్రాండెడ్ లిప్స్టిక్సే తీసుకోవాలి, అండ్ ఎక్కువ సార్లు వాడకుండా ఉండటం చాలా బెటర్ అండి. ఓకే. ఎస్పెషలీ మన వెదర్లో ఎక్కువగా అబ్జార్బ్ అయిపోతాయండి. అవును సార్. మన సమ్మర్లో ఎక్కువ వెదర్లో ఎక్కువ అబ్జార్బ్ అవుతాయి లిప్లోంచి. ఓరల్ క్యావిటీలోంచి అన్నీ అబ్జార్బ్ అయిపోతాయి. ఓకే. చాలామంది గుట్కా తింటుంటారు. నేను గుట్కా తింటాను, నములుతాను, ఊసేస్తాను, నేను లోపలికి ఇంజెస్ట్ చేయను, తినను, నాకెందుకు వస్తే క్యాన్సర్ అంటారు. గుట్కా మీరు లోపల పెట్టుకున్న 6 సెకండ్స్లో ఆ గుట్కాలో ఉన్న టాక్సిక్ సబ్స్టెన్సెస్, రకరకాల 400 ఆంకోజిన్ క్యాన్సర్ కారక పదార్థాలు, కార్సినోజన్స్ మన బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. ఆ నోట్లోనే కాదు, శరీరంలో ఇతర భాగాలు కూడా క్యాన్సర్ కలిగిస్తాయి. ఓరల్ క్యావిటీ అంత బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకే. మన ఓరల్ క్యావిటీలో పర్ డే 1.25 లీటర్స్ ఆఫ్ లాలాజలము, సెలైవా ఉత్పత్తి అవుతుంది. మన తెలియకుండా మనం మింగేస్తున్నాం. సో ఇవన్నీ దాంట్లో కరిగిపోతాయి, కరిగిపోయి మన బ్లడ్లోకి వెళ్ళిపోతాయి. ఓకే. సో ఆల్ దీస్ హెవీ మెటల్స్ ఉన్న ఈ లిప్స్టిక్స్ అన్నీ కూడా డేంజరస్ ఏనండి. అలాగే డియోడ్రెంట్స్ వాడుతుంటాం. అవును. చాలామంది అడుగుతుంటారు, డియోడ్రెంట్స్ వాడితే క్యాన్సర్ వస్తుందా? చాలామంది బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా అని అడుగుతారు. రాదు, అది క్యాన్సర్ వస్తుందని ఇంకా ఏమి లేవు. కానీ ఆ డియోడ్రెంట్స్, కొన్ని రకాల డియోడ్రెంట్స్ ఆ పోర్స్ని బ్లాక్ చేసేస్తాయి. మన బాడీలో పోర్స్ ఉంటాయి, స్వెట్ అవును. ఎక్స్క్రీట్ చేయడానికి. ఆ పోర్స్ని బ్లాక్ చేసేస్తాయి, అప్పుడు స్వెట్ బయటికి రాదు. బయటకు రాకుండా ఉండిపోతుంది. ఆ స్వెట్ మలినాలు గ్లాండ్స్, లోపలే ఇన్ఫెక్షన్స్, ఉండిపోతాయి. మలినాలు లోపలే ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవుతాయి. ఓకే. సో లూజ్ డ్రెస్సెస్, మన వెదర్ కావాల్సింది ఏంటండి, లూజ్ కాటన్స్, లూజ్ డ్రెస్సెస్, అవును. ఎస్ సార్. బ్లేజర్స్, సూట్స్ కావు. అండ్ సార్, ఈవినింగ్ అయింది, అలా వర్షం పడుతుంది, ఏమనిపిస్తుంది? వేడి వేడిగా మిర్చి పకోడీలు బజ్జీ తినాలి. వెళ్ళి ఇట్లా కొరికితే ఎంతో బాగుంటుంది. అబ్బా, ఎస్, అసలు ఇది కదా కావాల్సింది లైఫ్కి. కావాల్సింది తినకపోతే ఇంకెందుకు లైఫ్? ఇలా ఫీల్ అయ్యి వెళ్ళి ఆ పునుగులు, ఆ బజ్జీలు, ఆ సమోసాలు, ఇవి ఎంతవరకు డేంజరస్? వెరీ డేంజరస్ అండి. ఇప్పుడు మార్నింగ్ బాండీ పెడతారు, ఆ బాండీలో ఆయిల్ పోస్తారు, అదే రిపీటెడ్గా యూజ్ చేస్తారు. అదే ఆయిల్ కదా, మళ్ళీ ఆయిల్ మారుస్తారా?
హుహు. మార్చరు. దాని మీద ఆ బాండిల్ అలానే ఉంటుంది. ఉంటుంది. రిపీటెడ్గా ఫ్రై చేస్తుంటారు. ఇవాళ ఇప్పుడు తీస్తారు, మీకు పెడతారు. సాయంకాలం అయ్యేసరికి ఎన్ని వందల సార్లు ఆ ఆయిల్ రీహీట్ అయింది. అవును. దిస్ ఈజ్ మోస్ట్ డేంజరస్ అండి. ఇంట్లో కుక్ చేసుకుంటే సార్? ఇంట్లో కుక్ చేసుకుని ఎన్నిసార్లు చేస్తాం మనం? ఒకసారి 2 సార్లు చేస్తాం, తర్వాత పారేయాలి. ఇప్పుడు అందుకనే ప్రపంచంలో చాలా చోట్ల ఈ కాన్షియస్నెస్ వచ్చేసింది. రీహీట్ చేయకుండా ఆయిల్ మళ్ళీ వాళ్ళు తిరిగి తీసుకొని వాళ్ళని ఇతరత్ర ఎనర్జీ సోర్సెస్గా వాడుతున్నారు దాన్ని ఆహాహా! ఓకే. చాలా తక్కువ రేట్‌కి దేశాల్లో. కొనుక్కొని చాలా దేశాల్లో హ్మ్. ఆ రీహీట్ చేయడం డేంజరస్ అండి. ఓకే. చాలాసార్లు మన హోటల్లో తినే ఫ్రైడ్ ఫుడ్స్ చాలా టేస్టీగా ఉంటాయి, ఇంట్లో ఉండవు అనుకుంటాం హ్మ్. కదా. ఇంట్లో మనం అంత ఆయిల్ అలా పోసి ఫ్రై చేయం, పకోడీలు ఫ్రై చేసినట్టు. అవును. ఇప్పుడు లేడీస్ ఫింగర్ కర్రీ కానివ్వండి, వంకాయ కర్రీ కానివ్వండి, వీళ్ళు ఎలా బాయిల్ చేస్తారు? జస్ట్ ఆయిల్ పోసేసి ఆయిల్లో ఫ్రై చేసి అట్లా తీసి మనకు పెడుతుంటారు. హ్మ్. సో దట్ ఈస్ డేంజరస్. యెస్ సార్. రీహీట్ చేయడం కూడా డేంజరస్ ఏనండి. హ్మ్. సో ఆ రీహీటెడ్ ఆయిల్లో ఏది తిన్నా డేంజరస్. ఈ మధ్య కొత్త సమోసాకి జిలేబీ కూడా క్యాలరీ కంటెంట్ మీరు పెట్టాల్సి ఉంటుంది అవును. ఆ, ప్రతి హోటల్, రెస్టారెంట్ ఎక్కడ అమ్మితే అక్కడ అని ఒక బయట మూవ్ కూడా పెట్టాలన్నారు. ఈ అవును. మధ్యలో వచ్చింది. ఇవన్నీ అవును. చాలా ట్రెడిషనల్ ఇండియన్ ఫుడ్స్ ఆర్ గుడ్, హ్మ్. బట్ ఇఫ్ దే ఆర్ ప్రిపేర్డ్ అట్ హోమ్. ఓకే. బయట ప్రిపేర్ చేసి బయట వాడే ఆయిల్ ఇప్పుడు చాలాసార్లు ఈ హెల్దీ ఆయిల్స్ వాడలేరు కదండి. అవును. మీరే చెప్పారు దే ఆర్ చాలా ఎక్స్పెన్సివ్ అని. అవును. పామ్ ఆయిల్ చీప్గా దొరుకుతుంది, డాల్డా వనస్పతి చీప్గా దొరుకుతుంది. డాల్డా వనస్పతిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. హ్మ్. పామ్ ఆయిల్లో ఏముంటుందండి? పామ్ ఆయిల్లో ఎస్పెషల్లీ పామ్ ఆయిల్ కనుక అంటే రిఫైన్ చేయని పామ్ ఆయిల్ అయితే కొంతవరకు వాడుకోవచ్చండి. ఓకే. రిఫైన్ చేసిన పామ్ ఆయిల్లో ఓన్లీ ఉండేవి హై ఫ్యాట్ కంటెంటే. యెస్ సార్. దానివల్ల కరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువైపోతున్నాయండి. హ్మ్. అండ్ సార్ ఇళ్లల్లో ఏం చేస్తారంటే ఈవెన్ మా మమ్మీ వాళ్ళు వడియాలు ఫ్రై చేసిన తర్వాత ఆ ఆయిల్‌ని ఒక పక్కన వేరే దాంట్లోకి తీసుకొని, ఆ ఆయిల్‌ని దోసలు వేసేటప్పుడు ఇలా యూజ్ చేస్తారు. అంటే తక్కువ 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 క్వాంటిటీగా. వాడుకోవచ్చు. అలా మనం కన్జ్యూమ్ చేయొచ్చా సార్? చేయవచ్చు, చాలా తక్కువ. ప్రిఫరబుల్లీ రీహీట్ చేయకపోవడం చాలా మంచిదండి. ఓకే. హ్మ్. యెస్ సార్. అండ్ సార్ మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? మార్నింగ్ మీరు లేచిన దగ్గర నుంచి మీరు మీ ఫుడ్ ఇంటేక్ కానీ ఎవ్రీథింగ్. నాది నాట్ ఎన్ ఐడియల్ రొటీన్ అండి. హ్మ్. నేను ఐ వర్క్ నారాయణమూర్తి గారు 70 అవర్స్ అన్నారు. ఓకే. ఆయన ఎల్ఎన్టీ చంద్రశేఖర్ గారు 90 అవర్స్ అన్నారు. నేను ఐ వర్క్ 110 అవర్స్ ఎ వీక్ అండి. ఓహ్! మోర్ దెన్ 110 అవర్స్. ఐఎమ్ నాట్ అన్ హాఫ్ డే. రోజు నేను వర్క్ చేస్తాను. హ్మ్. వర్క్ ఈజ్ మై ప్లెజర్. ఓకే. వర్క్ ఈజ్ ప్లెజర్. ఐ డోంట్ గెట్ బర్న్ట్ అవుట్. హ్మ్. Work is my pleasure. I come to hospital by 5:30. I work till late night, till 11 వరకు వర్క్ చేస్తాను ఎవ్రీ డే. ఓకే. సండేస్ కూడా వర్క్ చేస్తాను. అవును. టుడే వీఆర్ వర్కింగ్ ఆన్ సండే. యెస్. సండేస్ ట్రావెల్ చేస్తాను చాలాసార్లు, ఓకే. లెక్చర్స్ ఇస్తుంటాను. హ్మ్. మా ఫుడ్ ఇతర ఏం తీసుకుంటారు సార్? మార్నింగ్ జనరలీ ఐ టేక్ అబౌట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ట్రెడిషనల్ ఫుడ్స్ ఏనండి. నేనేం ఎగ్జార్బెంట్ ఫుడ్ తీసుకోను. ఫ్రూట్స్ తీసుకుంటాను, ఫ్రూట్స్ విత్ కర్డ్, ఫ్రూట్స్ విత్ నట్స్ తీసుకుంటాను. హ్మ్. గుడ్ డే ఉన్నప్పుడు, చాలా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు 2 ఇడ్లీ తింటాను. ఓకే. లేనంత వరకు ఫ్రూట్స్, నట్స్, ఓకే. కర్డ్ తీసుకుంటాను మరి అది మార్నింగ్. సరిపోద్దా సార్ మీకు సరిపోదండి. ఎనర్జీ? యాజ్ వీ గ్రో ఓల్డ్, ఐఎమ్ 60 నౌ. హ్మ్. వయసు పెరిగే కొద్దీ యువర్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కమ్ డౌన్. కానీ మీరు వర్క్ అవర్స్ చేస్తూనే ఎక్కువ ఉంటాను, చేస్తున్నారు చేస్తూనే కదా! ఉంటాను, మాట్లాడుతూనే ఉంటాను. అదే. పేషెంట్స్తో మాట్లాడుతూనే ఉండాలి. అప్పుడు మీరు టైర్డ్ ఫీల్ అవ్వరా సార్? Tired. నీరసంగా ఇంకేదైనా తినాలి అని? అలవాటు అయిపోయిందండి. లంచ్ టైంకి తీసుకుంటాను ఎప్పుడైనా కూడా. ఓకే. 1:30కి లంచ్ చేసేస్తాను. హ్మ్. జనరల్లీ ఏదో ఒక రోటీ లేకపోతే కొంచెం కర్రీ ఉంటుంది. ఐఎమ్ వెజిటేరియన్ ఫర్ పాస్ట్ 34 years. ఓకే. సో వెజిటేరియన్ ఫుడ్ తింటాను. హ్మ్. డీప్ ఫ్రైస్ అలాంటివి అవాయిడ్ చేస్తాము. దాల్ ఉంటుంది ఖచ్చితంగా ఓకే. రోజు. ఏదో ఒక దాల్, ఆకుకూర పప్పు, ఇప్పుడు మామిడికాయ పప్పు, ఓకే. గోంగూర పప్పు, ఏదో సంథింగ్ విల్ బి దేర్. ఓకే. దాలు ఒక ఫుడ్ ఐటమ్, ఒక రోటీ ఉంటుంది. ఓకే. ఈవినింగ్ ఎర్లీగా డిన్నర్ చేసేస్తానండి. హ్మ్. సాయంకాలం అప్పుడు ఫ్రూట్ తింటాను, మ్యాంగో సీజన్లో హ్మ్. ఖచ్చితంగా మ్యాంగో తింటాను. 3 o'clock, 4 o'clockకి. హ్మ్. 6:30కి డిన్నర్ చేసేస్తాను ఓకే. ఖచ్చితంగా. మరి నైట్ 11 వరకు వర్క్ చేస్తారు కదా సార్? చేస్తాను, తినండి, మళ్ళీ మీకు ఆకలి అనిపించదా? తింటుంటాను అప్పుడప్పుడు. హ్మ్. చాలా అవాయిడ్ చేస్తాను, చాలా వరకు అవాయిడ్ చేస్తానండి. ఓకే. నైట్ తింటాను, ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం తింటాను ఏదో కొంచెం అప్పుడు, బట్ అవాయిడ్ చేస్తున్నాను. హ్మ్. అసలు అది ఎలా సార్? బెస్ట్ అండి. అది నైట్ ఎర్లీగా కనుక మీరు భోంచేశారంటే మంచి నిద్ర పడుతుంది, మీరు హెల్తీగా ఉంటారు. సో సార్. మన జైన్స్ తినేటట్టు సన్సెట్ తర్వాత ఏం తినకూడదండి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండ్ రికమెండ్ టు ఆల్ ఆఫ్ యూ. మీకు కూడా, పిల్లలకు కూడా మీకు రికమెండ్ చేస్తున్నాను. హ్మ్. మీరు అర్లీగా 7 లోపల డిన్నర్ చేసేసి 10 లోపల కనుక మీరు పడుకున్నారంటే మీరు చాలా హెల్తీగా ఉంటారండి. ఓకే. 10 లోపల పడుకోండి, మార్నింగ్ 5:30 లేచి కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. మనకి మీరు చాలా హెల్తీగా ఉంటారు రొటీన్ కనుక బిల్డ్ చేస్తే. అంటే బీయింగ్ ఏ సర్జన్ నా రొటీన్ కొంచెం వేరుగా ఉంటుంది, హ్మ్. కొంచెం మార్చుకోవాల్సి వచ్చింది. ఎర్లీ మార్నింగ్ సర్జరీలు చేసేవాడిని ఇంతకుముందు. ఓకే. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ రౌండ్స్ చేస్తాను. ఓకే.
అండ్ సార్ అంటే చాలా క్రేవింగ్స్ వస్తా ఉంటాయి. అంటే మీరెట్లా కంట్రోల్ చేసుకుంటున్నారో అది మాకు ఉంటాను, ఖచ్చితంగా ఉంటాను, అవ్వట్లేదు. ఉంటాను, ఇప్పుడు మేము ఉంటాయి ఎర్లీగా ఖచ్చితంగా. ఫినిష్ చేయాలి డిన్నర్ అని 6కి ఫినిష్ చేస్తే 10 లోపు మళ్ళీ మళ్ళీ ఆకలేస్తా ఉంటది. ఆకలేస్తుంటే నిద్ర పట్టదు తినబుద్ధి సార్. అవుతుంది. లేదు అలవాటైపోతుందండి. నేను కూడా ఓకే. చేశాను. ఇంతకుముందు నేను హ్మ్. కూడా మీలాగే ఇంటికెళ్ళినా తినేవాడిని. హ్మ్. తిని పడుకునేవాడిని. తర్వాత ఇప్పుడు అలవాటు చేసుకుంటే 7 లోపల తినేస్తే చాలా కంఫర్టబుల్‌గా ఉంటుందండి. ఇంకా మంచి నిద్ర పడుతుంది. ఓకే. రాత్రి మళ్ళీ ఏమైనా తిన్నానంటే మళ్ళీ నిద్ర పట్టట్లేదు సరిగ్గా. ఓహ్! అది మంచి అలవాటండి. నాది కరెక్ట్ ఇది కాదు. మీరు ఖచ్చితంగా పిల్లలు మీరంతా చేసుకోవాల్సిందంటే వర్క్ లైఫ్ కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకోవాలి మీరు. హ్మ్. ఒకటి అచీవ్ చేయడానికి కొంతమంది సాక్రిఫైస్ చేయాలి. ఐ డిడ్ ఇట్. హ్మ్. మై చిల్డ్రన్ డిడ్ నాట్ డూ ఇట్. వర్క్ లైఫ్. నాకు వర్క్ లైఫ్ అదేం లేదు. అంతా వర్కే నాకు. హ్మ్. లైఫ్ అంటే ఏం లేదు. నేను వర్క్ చేయకపోతే మిగతా టైంలో నేను థింక్ చేస్తుంటాను. లేదా డ్రీమ్ చేస్తుంటాను. ఓకే. ఇది చేయాలి, ఈ ఎక్విప్‌మెంట్ కొనాలి హ్మ్. అని డ్రీమ్ చేస్తుంటాను. లేదా థింక్ చేస్తుంటాను. ఏం చేస్తే బాగుంటుంది అని. ఓకే. నాకు ఖాళీ ఉండదు. మీ నెక్స్ట్ డ్రీమ్ ఏంటి సార్? నా డ్రీమ్ టు డెవలప్ ఎ గుడ్ చైన్ ఆఫ్ క్యాన్సర్ హాస్పిటల్ చైన్. నేను ఒమేగా హాస్పిటల్ అనేది ఐ వాంట్ ఇట్ టు బి ఎ నంబర్ 1 క్యాన్సర్ హాస్పిటల్ చైన్ ఇన్ ద కంట్రీ. హ్మ్. నంబర్ 1. ఒక పీడియాట్రిక్ హాస్పిటల్ ఫ్రీ చేయగలని నా కోరికండి నాకు. ఫ్రీగా. ఫ్రీగా. అంటే పేషెంట్స్‌కి పిల్లలందరికీ కూడా రూమ్ రెంట్ ఫ్రీ, ఇన్వెస్టిగేషన్స్ ఫ్రీ, కన్సల్టేషన్ ఫ్రీ, సర్జరీస్ చేస్తే ప్రొఫెషనల్ ఛార్జెస్ ఫ్రీ. ఓన్లీ మెడిసిన్స్ కొనుక్కోవాలి. ఓకే. అలాంటివి చేయాలి. గ్రేట్. మెడిసిన్స్ ఇప్పుడు ఆరోగ్యశ్రీలో వచ్చేస్తున్నాయి చాలా వరకు. హ్మ్. ఆయుష్మాన్ భారత్‌లో వచ్చేస్తున్నాయి. సో ఫ్రీగా వైద్యం చేయగలనని అనుకుంటున్నానండి. గ్రేట్ సార్. ఇది గ్రేట్. ఒక్కటే నా కోరిక. ఇది చేయాలండి. ఇమ్మీడియేట్‌గా చేయాలి. ఓకే. ఇది ఒక్కటే నేను జస్ట్ 1, 2 ఇయర్స్‌లో చేసేయాలి ఇది నాకు. మనకు ఒక ప్లేస్ కూడా చూశాను. మాకు ఒక న్యూ బ్లాక్ ఉంది బంజారా హిల్స్‌లో. అక్కడ చేయాలని నా కోరిక. ఇది ఒక్కటే కోరిక. పిల్లలకి ఎందుకంటే పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ క్యూర్ అవుతాయి. జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. యెస్ సార్. వాళ్ళకి అన్నీ ఫ్రీగా చేయాలి. హ్మ్. మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వాలి. మెడిసిన్స్ అంటే ఆరోగ్యశ్రీ నుంచి నేను మెడిసిన్స్ సప్లై చేయలేకపోవచ్చు. హ్మ్. ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్‌లో వచ్చేస్తాయి. హ్మ్. చాలామంది డోనర్స్ రెడీగా ఉన్నారు పిల్లలకి ఇవ్వడానికి. ఓకే. చాలామంది అడుగుతుంటారు. నేనేమైనా ఇవ్వాలా వంశీ, నేనేమైనా ఇవ్వాలని చాలామంది ఫ్రెండ్స్, బిజినెస్ మ్యాన్, మీరు చూసే బిజినెస్ మ్యాన్ అందరూ అడుగుతారు నన్ను. ఓకే. నేనేమైనా చేయాలా? హ్మ్. ఏదైనా డొనేట్ చేయనా? అంటే చూస్తాను సార్, పిల్లలుంటే చేద్దాం సార్, పెద్దవాళ్ళకి అవసరం లేదని చెప్తాను. హ్మ్. సో ఇది అందరూ డొనేట్ చేస్తారు. సో తద్వారా వాళ్ళకి పిల్లలకి మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వాలి, లేదా ఆయుష్మాన్ ఆరోగ్యశ్రీలో మెడిసిన్స్ తెచ్చుకోవాలి. హ్మ్. నా తరపు నుంచి, ఒమేగా తరపు నుంచి ఇన్వెస్టిగేషన్స్, రూమ్ రెంటు, డాక్టర్ ఛార్జెస్ ఫ్రీ చేయాలి. వావ్! ఈ 3 నేను ఫ్రీ చేశాను అనుకోండి, మెడిసిన్స్ ఎవరో ఒకళ్ళు ఇస్తారు. పేషెంట్‌కి ఫ్రీ ట్రీట్మెంట్ అయిపోవాలి పిల్లలందరికీ. గ్రేట్ ఇది సార్. ఒక్కటే నా ఏం అండి. ఖచ్చితంగా చేస్తానండి. నాట్ మోర్ దెన్ 12 మంత్స్‌లో చేసేస్తాను. మార్క్ వావ్! మై వర్డ్స్. యెస్ సార్. థ్యాంక్ యూ సార్. అదొక్కటే నా కోరిక. ఖచ్చితంగా అవ్వాలి. ఇదొక్కటే ఖచ్చితంగా డ్రీమ్. అవుతుంది. అంటే మన ప్రతి ఒక్కరి పుట్టుకకి ఒక పర్పస్ ఉంటుంది అంటారు కదా సార్. దేవుడు Yes. జన్మనిచ్చేది. Yeah. బట్ మీలాంటి వాళ్ళని నిజంగా దేవుడు పుట్టించడం, మీ పుట్టుకకి ఇలాంటి ఒక పర్పస్‌ని మీరు పెట్టుకోవడం బతుకుతున్న వాళ్ళకి అది చాలా డెఫినెట్‌గా ఇదొకటి చేస్తానండి. ఖచ్చితంగా చేస్తాను. హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. యెస్. జనరల్‌గా ఏదైనా ఒక చిన్న సహాయం చేస్తేనే మర్చిపోరు. రుణపడి ఉన్నానని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాం. జనరల్ మన సైకాలజీ ప్రకారంగా. అలాంటిది మీరు ఇట్లా వైద్యాన్ని ఫ్రీగా ఇచ్చి పిల్లల బ్రతుకుల్ని నిలబెడుతున్నారంటే పిల్లలకి, డెఫినిట్‌గా yes. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో దేవుళ్ళ ఫోటోల పక్కన మీ ఫోటో కూడా ఖచ్చితంగా పెట్టుకుంటారు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము మీకు థాంక్స్ చెప్పాలి సార్ నిజంగా. లైఫ్ లాంగ్ రుణపడి ఉంటారు సార్. థ్యాంక్ యూ.